ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం. ఓముకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం. అథ శ్రీమద్భగవద్గీత. మూలము సర్వశాస్త్ర నిష్ణాత విపశ్చిద్వరేణ్య పండిత శ్రీ ముక్తిరామోపాధ్యాయ అంటే స్వామి ఆత్మానంద సరస్వతి గారు, పండిత గోపదేవ శాస్త్రి గారు గురువు గారు వారి ద్వారా విరచిత భాష్యోపేతము, తెలుగు అనువాదం, అనుకృతి పండిత గోపదేవ విరచిత టీకా తాత్పర్య వివరణము, అవతారవాద సంయుతము. ఈ భగవద్గీతను మనం భగవద్గీత రహస్యాలు అనే పేరుతో తరగతులు నిర్వహించుకుంటున్నాం. అసలు భగవద్గీతలు ఉన్నదేమిటి? నిజానికి భగవద్గీత వేదానికి అనుకూలమే. భగవద్గీతలో భగవంతుడి గురించి అయితే వర్ణన ఉందో, విషయాలు ఉన్నాయో అన్ని కూడా వేదానుకూలం. వేదానికి అనుకూలంగా ఋషుల మహర్షుల యొక్క సిద్ధాంతం ఉంటుంది. విరుద్ధంగా ఉండడానికి వీల్లేదు. ఏదైతే వేదాలకు విరుద్ధంగా ఉన్నటువంటి విషయం ఉందో అది శ్లోకం కావచ్చు, విషయం కావచ్చు, వాటిని శుద్ధి చేసి రాయడం జరిగింది. అటువంటి శుద్ధమైనటువంటి భగవద్గీతను మనం అధ్యయనం చేస్తున్నాము. ఇందులో అవతార వాదం గురించి కూడా, అవతారం అవసరమా అనే విషయంలో నిన్న మనం కొంత చర్చించుకున్నాం, అధ్యయనం చేసినాం. నేను ఎంతవరకు అయింది? మసిపూసి మారేడుగాయను నేరేడుగాయగా చేయుట. మసిపూసి మారేడుగాయను నేరేడుగాయ చేస్తే ఏమవుతుంది? నిన్న విన్నవాళ్ళు చెప్పండి. మసిపూసి మారేడుగాయను నేరేడుగాయను చేస్తే ఏమవుతుంది? చెప్పండి విన్నవాళ్ళు. నిన్న నేరేడుగా అవుతుంది గురుజీ. మసిపూసి మారేడుకాయను నేరేడుకాయను చేస్తే ఏమవుతుంది? నేరేడుగా లెక్క అనిపిస్తుంది అనమాట. రంగు ఎట్లా మాత్రమే అనిపిస్తుంది? మారుతుంది, ఏం లేదు. మారేడుగా నల్లగా గుణం అవుతుంది. గుణం మారదు. మసి పూస్తే మారేడుగా నల్లగా అవుతుంది, కానీ నేరేడుగా దాని సైజ్ ఎంత, మారేడుగా సైజ్ ఎంత? వ్యత్యాసం ఉంది, వ్యత్యాసం చాలా ఉంది. అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలి అని అర్థం. దాని గుణం మారదు కదా, రంగు మార్చినంత మాత్రాన. అబద్ధం చెప్పిన అతికినట్టు ఉండాలమ్మా. అవును, అబద్ధం నమ్మాలి కదా, ఎవరైనా నమ్మాలి కదా. ఇప్పుడు మారేడు కానీ నేరేడుగా అంటే ఎలా? దాని సైజ్ ఎక్కడ, దీని సైజ్ ఎక్కడ? అవును, చాలా వ్యత్యాసం ఉంది. వేదం వేదమే కదా, వేదం వేదమే కదా. ప్రమాణం లేదు కదా దానికి, వేదానికి వేరే ఏం అంటే లేదు. ఇక్కడ మసిపూసి మారేడు కానీ నేరేడుగా చేయడం అంటే ప్రమాణం లేదని అర్థం. ఆ ప్రమాణం సరిపోదు. అబద్ధం చెప్పినా కొంచెం అతికినట్టు చెప్పండి. దాని కూడా ట్రైనింగ్ తీసుకోవాలి. అబద్ధం చెప్పడం కూడా ట్రైనింగ్ తీసుకోవాలి కదా. మరి రాముడు కృష్ణుడు దేవుడు కాదా? రాముడు కృష్ణుడు దేవుడైనా కాదా? దేవుడే, దివ్య గుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళిద్దరిలో. రాముడు కృష్ణుడు దేవుడే, భగవంతుడు కాదా? రాముడు భగవంతుడు కాదా? కృష్ణుడు భగవంతుడు కాదా? భగవంతుడే, కానీ సృష్టి స్థితిలయ కారకుడు కాదు. పరమేశ్వరుడు కాదు కదా, పరమేశ్వరుడు అయితే కాదు కదా. రాముడు కృష్ణుడు ఈశ్వరుడేనా? మరి కాదు. రాముడు కృష్ణుడు వాళ్ళను దేవుళ్ళు అని అంటారు, దేవుని గుణాలు ఉన్నాయి కాబట్టి. అంటే మనకి ఇప్పుడు ఈ పదాలకు అర్థం తెలిసి ఉండాలి. దేవుడు అంటే అర్థము, ఈశ్వరుడు అంటే, భగవంతుడు అంటే, పరమాత్మ అంటే, పరబ్రహ్మ అంటే అర్థం తెలిసి ఉండాలి. అర్థం తీసుకుంటే సమస్య లేదు. ఈ శబ్దాలకు, ఈ పదాలకు అర్థం తెలియక సమస్య ఉంది. అందరు దేవుళ్ళే, నిజానికి మంచివారందరు దేవుళ్ళే, సహకరించేవన్నీ కూడా, మనల్ని కాపాడేవన్నీ కూడా.
అన్ని దేవుళ్ళే, దేవతలే. సూర్యుడు, చంద్రుడు, గ్రహాలు, నక్షత్రాలు, చెట్టు, పుట్ట, గుట్ట అన్ని దేవుళ్ళు అవుతాయి. ఎందుకంటే మనం రక్షిస్తాయి, కాపాడుతాయి, మనకు సహకరిస్తాయి. నీడ కూడా దేవుడే, అన్నం దేవుడే. అన్నం ఏమంటారు? అన్నం బ్రహ్మస్వరూపం, పరబ్రహ్మ స్వరూపం ఉంటారు అన్నాను కదా. అన్నం కూడా దేవుడే కదా. అన్నం పరబ్రహ్మ స్వరూపం. పరబ్రహ్మ స్వరూపం మరి అంటారు. మరి రాముడు దేవుడు ఎందుకు కాదు? రాముడు కూడా దేవుడే, కృష్ణుడు దేవుడే, ఎవరు దేవుళ్ళు కాదు కదా. రాముని విగ్రహం పెట్టి పూజించవచ్చా? చిత్ర పటాన్ని కాదు గురుజీ పూజించింది, చరిత్రను పూజించాలి. రాముడు పుట్టాడా లేదా? పుట్టాడు. పుట్టిండు, మరణించిండు. రాముడికి అవతారం శరీరం ఉందా? ఉంది. అంటే రాముని యొక్క ఫోటో పెట్టుకొని పూజించవచ్చు కదా, తప్పేంటి? ఇది విషయం, లోతు విషయం చెప్తున్నాను కాదు, జాగ్రత్తగా గమనించి మాట్లాడండి. రాముడి ఫోటో పెట్టుకుని పూజించవచ్చు. అంటే పూజ అంటే ఏంటి? సత్కరించడము, వారి యొక్క భావాలు, వారి ఆదర్శం తీసుకోవచ్చా లేదా? తీసుకోవచ్చు. సత్కారం అంటే పూజ అంటే దాని అర్థం కూడా తెలిసి ఉండాలి. మళ్ళీ పూజ అంటే ఏంటి? సత్కారం. సత్కారం గౌరవించవచ్చు కదా రాముణ్ణి, కృష్ణుణ్ణి. మరి తప్పేంటి? రాముడు ఫోటో పెట్టుకొని రాముని యొక్క ఆదర్శం తీసుకోవచ్చు. రాముని యొక్క గుణాలు, ఆ గుణగణాలు వర్ణించవచ్చు, పొగడవచ్చు, స్తుతించవచ్చు. ఆ గుణాలు మనం కూడా తీసుకునే ప్రయత్నం చేయొచ్చు. తప్పేంటి? కృష్ణుని యొక్క ఫోటో పెట్టుకొని ఆ కృష్ణ ఆదర్శం తీసుకోవచ్చు కదా, కృష్ణ యొక్క నీతి తీసుకోవచ్చు కదా, కృష్ణ వ్యవహారం తీసుకోవచ్చు కదా. ఆ యోగాభ్యాసం, యోగి కదా, యోగేశ్వరుడు కృష్ణుడు కదా, వారి యొక్క వ్యవహారం తీసుకోవచ్చు కదా. ఫోటో పెట్టుకొని, చిత్రం పెట్టుకొని, లేదా ఒక బొమ్మ పెట్టుకొని, విగ్రహం పెట్టుకొని. తప్పేంటి? చెప్పండి ఎవరైనా. తప్పేంటి? రాముడి ఫోటో, కృష్ణుడి ఫోటో పెట్టుకొని, లేదా ఒక మూర్తి విగ్రహం పెట్టుకొని ఆదర్శం తీసుకుంటే తప్పేంటి? తప్పేమీ లేదు గురూజీ. కాకపోతే వాళ్ళే దేవుళ్ళు అనుకోవడం తప్పు. దేవుళ్ళే కదా, ఎందుకు దేవుడు కదా? రాముడు దేవుడే, కృష్ణుడు దేవుడే. అంటే వారే సృష్టి కారకుడు అనుకోవడం తప్పు గురూజీ. అక్కడ ఉంది సమస్య, ఉందంటే అక్కడే ఉంది. దేవుడు అనుకోవడం తప్పు కాదు, దేవుడు అనుకోవడం తప్పు లేదు, భగవంతుడు అనుకోవడం తప్పు లేదు, ఈశ్వరుడు అనుకోవడం తప్పు లేదు, గొప్పవారు మహాత్ముడు అనుకోవడం తప్పు లేదు, యోగేశ్వరుడు ఆదర్శ పురుషుడు రాముడు అని అనుకోవడం తప్పు లేదు. వారి ఆదర్శం తీసుకోవడం తప్పు కాదు. వారి విగ్రహాలు పూజలు పెట్టుకుని సత్కరించడం, వారిని సన్మానించడం, ఆదరించడం, వారి గౌరవ మర్యాద కోసం వారి అన్ని తీసుకోవడం, స్తుతించడం, వారిని మెచ్చుకోవడం, అన్ని భజించడం ఏమైనా తప్పు కాదు. ఎంతైనా వర్ణించుకోవచ్చు రాముడు, కృష్ణుడు కదా. తప్పేంటి? తప్పేమీ లేదు. కానీ ఎక్కడ తప్పు వచ్చింది? రాముడే సృష్టికర్త, కృష్ణుడే సృష్టికర్త, లయకర్త. అంటే రావణాసుని చంపడానికే మళ్ళీ జన్మ తీసుకుంటూ కంసుని చంపడానికి ఇక్కడ వచ్చింది, ఇక్కడ అభ్యంతరం. భగవంతుడు అంటే పరబ్రహ్మ, పరమాత్మ అందాం. ఇప్పుడు పరమాత్మ, పరబ్రహ్మ అంటే సృష్టికర్త, లయకర్త, నిర్వహణకర్త, సృష్టి స్థితి లయకాడటువంటి పరమాత్మ, పరబ్రహ్మ. ఆ పరబ్రహ్మే ఈ కృష్ణుడు, ఈ రాముడు. అంటే అక్కడ మరి రాముడు ఏమన్నాడు? అది చూద్దాం ఒకసారి. రామాయణకి వెళ్తే రాముడు ఏమన్నాడు? రాముడిని ఏమన్నారు? నరోత్తముడు, మర్యాద పురుషోత్తముడు. ఏమన్నారు? నేను నరుణ్ణి అని చెప్పుకున్నాడు కదా. నేను నరుణ్ణే, మానవుణ్ణే. అది గమనించట్లేదు మనం. స్వయంగా రాముడు చెప్పుకున్నటువంటి విషయాలు ఉన్నాయి. రాముడి గురించి వర్ణన ఉంది. నరశార్దూల ఉన్నారు కదా. కౌసల్య రామ సుప్రజ చెప్పండి. కౌసల్య రామ సుప్రజ. నరశార్దూలం అన్నారు. నరులలో శార్దూలం అన్నమాట. నరులలో శార్దూలం కానీ అక్కడ దేవతల్లో శార్దూలం లేదా పరమాత్మ అని చెప్పలేదు కదా. చూసుకోండి సుప్రభాతంలో గమనించాలి. బ్రహ్మం ఒకటే, పరబ్రహ్మం ఒకటే అన్నారు అన్నమాచార్య. బ్రహ్మ ఒకటే, అక్కడ ఒక్కడే కాదు. శబ్దం గమనించిన, ఒక్కడే అనలేదు, ఒకటే కాదు, ఒకటే. రాముని పూజించవచ్చు, కృష్ణుని పూజించవచ్చు, దేవతలుగా, భగవంతులుగా పూజించవచ్చు, ఆదర్శవంతులుగా, మహాత్ములుగా, మహనీయులుగా పూజించవచ్చు. కానీ సృష్టికర్తలు కాదు. ఇక్కడ అంటే సర్వవ్యాపకుడు, సర్వాంతర్యామి, నిరాకారుడు ఏదో పరమాత్మ యొక్క వర్ణన ఉందో. ఇప్పుడు మీరు ఎప్పుడైనా ఫోటోలు తీస్తారు కదా, ఫోటోలు గాలి ఫోటో తీసాను ఎప్పుడన్నా? గాలి ఫోటో, కెమెరాతో గాలి ఫోటో తీయండి, ఏమొస్తుంది? గాలి ఫోటో, ఆకలి ఫోటో, దుఃఖం ఫోటో. గాలి ఫోటో తీసారా ఎవరైనా? నొప్పి ఫోటో నొప్పి అంటే ఎందుకు ఫోటో రాదు? ఆకలి ఎందుకు ఫోటో రాదు? చిత్రం ఎందుకు రాదు?
దాహము సుఖము అమ్మ వినండి, ఎందుకు రాదు ఎందుకు ఆ ఫోటో, రాదు? ఎందుకు రాదు రూపం అదే లేదు. చెప్పండి. ఆకారం లేదు ఆ? కాబట్టి. ఆకారం లేదు కాబట్టి. ఇప్పుడు ఒక ఆకారం లేదు కానీ దాని ఉనికి ఉంది, గాలి కదా. ఉనుకుంది. ఉంది. ఆకారం లేదు, ఉనికి ఉంది. నొప్పికి ఆకారం లేదు కానీ నొప్పి ఉనికి ఉంది. ఆకలి, దప్పికలు, నిద్ర ఇవి ఉన్నాయి కదా. ఉమ్. చింత, బెంగ, దిగులు కంటే అన్నిటికీ ఆకారం లేదు కానీ ఉనికి ఉంటుంది. ఫోటోలు తీయలేము కదా. మరి నిరాకారమైనటువంటి ఆ సృష్టికర్త యొక్క ఫోటో ఎలా తీస్తారు? ఏ రూపంతో కొలుస్తారు? ఇప్పుడు ఏ ఫోటో పెడదాం? రాముడి ఫోటో పెట్టుకోవచ్చు, కృష్ణుడి ఫోటో పెట్టుకోవచ్చు. ఎందుకంటే వర్ణించింది ఉంది, రాముడు ఇలా ఉంటాడు, కృష్ణుడు ఇలా ఉంటాడని చెప్పేసి. ఊహా చిత్రం, కనీసం దాంతోనే ఒక మూర్తి విగ్రహం చేసుకుని పూజించవచ్చు. ఎందుకంటే వారు ఇతిహాస పురుషులు కదా, పుట్టారు, కొంత చరిత్ర ఉంది వారికి. రాముని చరిత్ర, కృష్ణుని చరిత్ర, భగవంతుని చరిత్ర చెప్పండి, అంటే సృష్టికర్త పరమాత్మ చరిత్ర చెప్పండి ఎవరైనా. పరమాత్మ తల్లి పేరేంటి? పరబ్రహ్మ తండ్రి పేరేంటి? వాళ్ళ అక్క పేరు, చెల్లి పేరు, తమ్ముడి పేరు చెప్పండి. జన్మ ఎత్తినప్పుడు తల్లిదండ్రులు జన్మనే లేదు, ఇంకా ఎట్లా చెప్పాలి? జన్మ ఎత్తినప్పుడు తల్లిదండ్రులు ఉంటారు గురించి. నమస్తే గురూజీ. సపర్యగా చెప్పాలి గురూజీ అప్పుడు. సపరిగా శుక్రం అకాయం అవరణం అస్నవరం శుద్ధం అపాప విద్ధం కవి మనీషి పరిభూ స్వయంభూర్ యాథార్థ శాశ్వతీభ్య సమాభ్య కదా. అపాణిపాదో జన్మ. ఇప్పుడు వేదంలో పరమాత్మ గురించి వర్ణించింది తర్వాత, దర్శనాల్లో తర్వాత, ఉపనిషత్తుల తర్వాత. భగవద్గీతలో ఏం వర్ణించారు భగవంతుని గురించి? అసలు కృష్ణుడు ఏమన్నాడు భగవంతుని గురించి? కృష్ణుడు అన్న మాటలు ఉన్నాయి, అసలు చాలా విచిత్రం. అసలు కృష్ణుడినే పరమాత్మనే పరబ్రహ్మని అని చెప్పేసి పరమాత్మనేనమా పరబ్రహ్మనేనమా అంటారు. కానీ ఆ కృష్ణుల వారు చెప్పినటువంటి, అంటే ఈశ్వరుని గురించి చెప్పారు, పరమాత్మ గురించి. తర్వాత మనం అక్కడ వెళ్తాం. కానీ ఇప్పుడు ఈ భూమిక పండిత గోపదేవ శాస్త్రి గారి యొక్క విజ్ఞప్తి ఇది భూమిక కూడా విజ్ఞప్తి అన్నారు. నా విన్నపం ఇది, నా ప్రార్థన, నా మనవి వినండి, నా మొర ఆలకించండి అని పండిత గోపదేవ శాస్త్రి గారు, ఈ అవతారం అవసరమా? ఎందుకంటే ఈ సృష్టిని, దీన్ని పుట్టించి నడిపించి లయం చేసే శక్తి ఉన్నటువంటి, అంత మహాశక్తి ఉన్నటువంటి, అనంత శక్తి ఉన్నటువంటి పరమాత్మకు ఒక రావణ్ణి చంపడానికి, కంసును ఇంకెవరిని చంపడానికి అవతారాలు ఎత్తాల్సిన అవసరం ఉంటుందా? ప్రశ్నించుకోవాలి. ఆ విషయం మనం ఇక్కడ చదువుతున్నాం, అధ్యయనం చేస్తున్నాం, తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇంకా నేను ఎంతవరకు వచ్చింది? ఇదేనా? ఎంతవరకు వచ్చింది నేను? మునిశేఖర్ గారు చెప్పండి, ఎంతవరకు చదివారు మీరు? విన్నవాళ్ళు చెప్పండి. సరే, ఇంతవరకు మసిపూసి మారడికాయను అంతవరకు ఆపేద్దాం. అక్కడి నుంచి దేవుడు అవతరింపక రామకృష్ణాదులుగా జన్మింపకపోయినా రావణ కంసాదులు ఎట్టు చత్తురందురా. ఇక్కడ నుంచి ప్రారంభించండి. ఎవరు చదివారు? వాణిమ్మ గారు ఓం నమస్తే గురుజీ. చెప్పండి. దేవుడు అవతరింపక రామకృష్ణాదులుగా జన్మింపకపోయినా రావణ కంసాదులు ఎట్లు చత్తురందురా. రావణాదు లేల చావరు, వారి దేహములు శాశ్వతములు ఎట్లగును. జాతస్య హి ధ్రువో మృత్యువు అను నిత్య సత్యము వారి దేహములకు వర్తింపదా. కారణమేమి? రావణాదుల తల్లిదండ్రులు, తాత ముత్తాతలు అందరూ చావగా వీరెట్లు చావకుందురు. వారి దేహములు ప్రాకృతిక నియమములకు లోబడవా? అయినా వారి దేహములే ప్రకృతితో ఏర్పడినవి. వారి దేహములు ఏ ప్రకృతితో ప్రకృతితో అదే చూస్తున్నా గురుజీ. వారి దేహములు ఏ ప్రకృతితో ఏర్పడినవి? వారి దేహములందు యవ్వన కౌమారాద్యవస్థలు చూడబడలేదా? ఈ ప్రశ్నలకు అవతారవాదులేమి సమాధానము చెప్పుదురు? అవతారం, భగవంతుడు అవతరిస్తాడు అన్నప్పుడు, ఇప్పుడు రాముడు కృష్ణుడు అవతరించారు కదా, వారి తల్లిదండ్రులు అవతరించారు, మరి చనిపోయారు కూడా. వారి దేహాలు ఉన్నాయి, వారికి రూపం ఉంది. ఈ రావణుడు కానీ, కంసుడు కానీ, హిరణ్యకశిపుడు, ఇటువంటి వారందరూ కూడా వారి దేహాలు ఉన్నాయి. దేహాలు ఇప్పుడు ఉన్నాయా? లేవు కదా, శాశ్వతములు కాదు కదా. జాతస్య హి అంటే నిశ్చయంగా పుట్టిన వానికి తప్పకుండా మరణం ఉంటుంది. ధ్రువ అంటే స్థిరం, తప్పదు. మృత్యు తప్పదు, అది నిత్యం కదా, నిత్య సత్యం కదా. మరి దేహం ఉందంటే దేహం పోతుంది. రావణుడైనా, చివరికి రాముడైనా, కృష్ణుడైనా ఇప్పుడు లేరు కదా, వారి దేహాలతో లేరు.
మరి రావణాదుల యొక్క తల్లిదండ్రులు వారి తాత ముత్తాతలు చనిపోయినారా లేదా? రావణుడు కానీ కంసుడు కానీ వీరందరి వారు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు తాత ముత్తాతలు చనిపోయారు కదా. తల్లిదండ్రులు తాత ముత్తాతలు చనిపోయినప్పుడు వీరు కూడా చనిపోతారు, శరీరాలు ఉండవు కదా. మరి వీరు చావకుండా ఉంటారా? రావణుడు కానీ కంసుడు కానీ దుర్యోధనుడు కానీ వీళ్ళందరూ హిరణ్యకశిపుడు కానీ వాళ్ళ కోసం కదా. రాక్షసును చంపడానికి లేకుండా చేయడానికి, వారి యొక్క అధర్మ వ్యవహారాలు లేకుండా చేయడానికి అవతరించాల్సి వచ్చింది కదా. మరి వారి దేహాలు లేవు కదా, ఉండవు కదా. ఎలా ఉండవు? వారి తాత ముత్తాతలు చనిపోయారు, తల్లిదండ్రులు చనిపోయారు, వీరు కూడా చనిపోతారు కదా. ఎందుకు అవతరించాల్సిన అవసరం వచ్చింది? ఏం చేయకుండా తప్పకుండా చనిపోతాం మనం ఏం ప్రయత్నం చేసినా చేయకున్నా, మంచి పని చేసినా చెడు పని చేసినా, ఏ పని చేసినా రావణుడు చెడ్డవాడు అనుకుందాం, రాక్షసుడు. రాముడి అవతారం లేకుండా కూడా రావణుడు చనిపోతాడు కదా. ఎందుకు అవతరించాల్సిన అవసరం వచ్చింది? లేదు కదా. మరి వారి దేహాలు ప్రాకృతిక నియమాలకు లోబడి తప్పకుండా లోబడి ఉంటాయి కదా. శరీరం ఉందంటే తప్పకుండా పోతుంది, పుట్టినది గిట్టక మానదు కదా. అది నియమం, ప్రకృతి ధర్మం అది. మరి అటువంటి వారు ఈ రావణుడు కానీ కంసుడు కానీ వారి దేహాలు ఏ ప్రకృతితో ఏర్పడ్డవి, ఏ నియమాలతో, ఏ పదార్థాలతో? ఆ దేహాలకు యవ్వనం కానీ, బాల్యం కానీ, యవ్వనం కానీ, ఈ వృద్ధాప్యం కానీ, ఈ అవస్థలు, ఈ దశలు ఉన్నాయి కదా. ఏ శరీరానికి కానీ తప్పకుండా ఉంటాయి. అప్పుడు మరి ఇలా ఈ ప్రశ్నకు సమాధానం ఏమిటి అని అడుగుతున్నారు గోపదేవ్ గారు. మరియు రావణాదులకు అక్కడి నుంచి మరియు రావణాదులకు జన్మల నొసంగినదెవరు? దేవుడు కాదా? దేవుడే అందురేని అతడు తానవతరింపకయే వారికి జన్మల నొసగ నేర్చినవాడు అవతరింపక మృత్యువున్ చేకూర్పలేడా? సర్వ ప్రపంచమును అవతరింపకయే ప్రళయము చేయగల శక్తిమంతుడగు దేవుడు ఒక వ్యక్తిని చంపుటకు అవతరించి అగచాట్లు పాలు కావలసిన అవసరమేమి? రావణుని చంప రాముడు ఎన్ని కష్టములకు గురి కాలేదు? భార్యను పోగొట్టుకొని లక్ష్మణుని మూర్ఛకై చింతించి ఎన్ని బాధలకు గురి కాలేదు? చివరకు విభీషణాదుల సహకారమే లేకున్నా రావణుని చంపగలిగి ఉండేడి వాడేనా? ఇక కృష్ణుడు కంసాదులను కొందర నెట్లో చంపగలిగినను జరాసంధుని దౌర్బలమునకు చాలక పర్యాయములు పలాయనము చిత్తగించి తుదకు అసమర్థుడై భీమునిచే జపించుట దేవుని ఘటనా సామర్థ్యమునకు ప్రమాణమందుమా? భీమునిచే చంపించుట భీమునిచే చంపించుట భీమునిచే చంపించుట దేవుని ఘటనా సామర్థ్యమునకు ప్రమాణమందుమా? ఇట్టి ఎడ అవతారవాదమున గల పటిమ ఏమనవలయును? అవతారవాదం ఏమైనా బలం ఉందా, పటిమ ఉందా, ఏమైనా ప్రసాదం ఉందా, బలం ఉందా? అవతారవాదానికి ఏం బలం ఉంది? బలం ఉండదు అని చెప్తున్నారు. గమనించండి, ఇప్పుడు భగవంతుడు అవతరించకుండానే వారికి దేహాన్ని ఇచ్చినాడు కదా. రావణుడు కానీ కంసుడు కానీ దుర్యోధనుడు కానీ శిశుపాలుడు ఏవైతే పేర్లు అంటున్నామో రాక్షసులు, మరి జన్మలు ఇచ్చేటప్పుడు అవతారం ఉందా? చంపడానికి అవతారం అవసరమైతే జన్మ ఇచ్చేటప్పుడు అప్పుడు ఏ అవతారం ఉంది? చంపడానికి అవతారం అవసరం వచ్చింది కదా. పుట్టించడానికి అవతారం పుట్టించడానికి అవతారం ఉందా? ఏ రాక్షసుని పుట్టించినప్పుడు అవతారంతో పుట్టించాలా? ఈ రాక్షసుని పుట్టించడానికి ఈ అవతారం అని చెప్పేసి, ఈ చెడ్డవాడిని పుట్టించడానికి, లేదా ఈ మంచివాడిని మహాత్ముని పుట్టించడానికి అవతారం చెప్పండి ఎవరైనా. ఎక్కడ అటువంటి ఉందా? లేదు గురుజీ. ఇది ఆలోచించండి. చంపడానికి అవతారం అవసరం వచ్చింది, తప్పనిసరి అయింది. మరి జన్మనిచ్చేటప్పుడు పుట్టించేటప్పుడు ఎక్కడ అవతారాలు ఉన్నాయా? చంపడానికి అవతారం అయితే మరి పుట్టించడానికి అవతారం ఉండాలి కదా. పుట్టించినప్పుడు అవతారం అవసరం లేదు. అటువంటప్పుడు చంపడానికి అవతారం అవసరమా? ఆలోచించండి. ఈ ఆలోచన వచ్చింది ఎప్పుడన్నా మీకు? ఈ ప్రశ్న రాలేదు గురించి.
అసలు రావణ్ణి పుట్టించింది ఎవరు? కంసుని పుట్టించింది ఎవరు? హిరణ్యకశిపుని హిరణ్యాక్షుని పుట్టించింది ఎవరు? ఈ రాక్షసులను, చెడ్డవారిని, దొంగలను ఇలా పుట్టించింది ఎవరు? ఎవరు పుట్టిస్తున్నారు? ఎవరు జన్మలు ఇస్తున్నారు? ఈ మానవ జన్మ కావచ్చు, ఏ ప్రాణి జన్మైనా, ఏ జంతువైనా, ఏ పశువైనా, ఏ పక్షినా, దేహాలను ఇచ్చేటప్పుడు, శరీరాలను ఇచ్చేటప్పుడు ఏ అవతారంతో ఇవ్వాల్సి వచ్చింది? అటువంటి అప్పుడు మరి చంపడానికి అవతారం అవసరమా? ఇది ప్రశ్న, ఇది సందేహం. కృష్ణుడు కూడా పారిపోవాల్సి వచ్చింది జరాసంధుని యొక్క దౌర్బలం అంటే చాలా బలం సరిపోక భయంకరమైన బలం గలవాడు జరాసంధుడు. భీముని కంటే ఎక్కువ బలవంతుడు. భీముడు, జరాసంధుడు, దుర్యోధనుడు బలవంతుడు అంటారు. భీముడు కూడా అసలు నిజానికి చంపేవాడు కాదు, కృష్ణుని యొక్క ఉపాయం లేకపోతే. భీముని చేత చంపించవలసి వచ్చింది కృష్ణునికి. మరి ఘటన సామర్థ్యం అంటారు కదా భగవంతునికి. ఇది ప్రమాణమా? కృష్ణుడు ఓడిపోయినట్టే కదా. ఘటన ఎక్కడ ఉంది అంటే ఏదైనా సాధ్యం, అసంభవాలకు సంభవాలు చేస్తారనమాట. ఘటన అంటే ఏమైనా అంత భగవంతుడికి అంత సాధ్యమే అన్న అర్థం. అది కాదు కదా. ఒకవేళ విభీషణుడు కనుక లేకపోతే, ఆ రహస్యం తెలియకపోతే రాముడు కూడా రావణుని చంపగలిగి ఉండేవాడు కాదు. విభీషణుడు ఆ రహస్యం చెబుతాడు కదా. అంటే రాముడు దేవుడైతే ఆ రహస్యం తెలిసి ఉండాలి కదా. రావణుని యొక్క లోపం ఏంటి, ఎక్కడ ఉంది ఆ రహస్యం? రావణుని యొక్క ప్రాణం ఎక్కడ ఉంది, ఆ రహస్యం తెలిసి ఉండాలి కదా. రాముడు దేవుడే అంటే సృష్టికర్త అయితే. రాముడు దేవుడే కానీ సృష్టికర్త కాదు కదా. విభీషణుని యొక్క సహకారం లేకపోతే రావణుడు చంపి ఉండేవాడేనా? కాదు. మరి అటువంటిప్పుడు ఆలోచించండి. ఈ ప్రశ్నలు రావాలి మనకు కూడా. తర్వాత పరశురాముడు, బలరాముడు, విష్ణు అవతారములే కదా. ఇక్కడ చదవండి. ఆ అవతారములుండగా అప్పుడే రామకృష్ణుల అవతారములేలా? పరశురాముడేలా రావణుని చంపడయ్యే? అతని దృష్టిలో రావణుడు దుష్టుడు కాడా? పరమర్షియా? లేక రావణుడు బ్రాహ్మణుడను పక్షపాత బుద్ధితో విడిచిపుచ్చెనా? రామ పరశురాములు ఇరువురు ప్రథమమున ఒకరినింకొకరు గుర్తింపక యుద్ధమున గడంగుటలో గల పరమ రహస్యమేమి? ఈ పరస్పర యుద్ధము దుష్ట శిక్షణార్థమా, శిష్ట రక్షణార్థమా? అవతారవాదుల మనస్సులలో ఈ ప్రశ్నలు ఉదయింపవా? ఉదయింపకున్న ఇతరులడిగిన నేమందురు? దేవుని లీలలందురేమో. బాగు. పరశురాముడు, బలరాముడు, శ్రీరాముడు వీళ్ళందరూ ఉన్నారు కదా. పరశురాముడు ముందే ఉన్నాడు కదా, శత్రులను ఓడిస్తూ వచ్చినాడు. మొత్తం ప్రపంచం ఉన్నటువంటి శత్రులు అంటే ఎవరైతే భోగ విలాసుల మునిగి అధర్మం ఆచరిస్తున్నారో అధార్మిక రాజులను, క్షత్రులను పరశురాముడు సవరిస్తూ వచ్చినాడు. మరి అటువంటిప్పుడు రావణుడు బ్రాహ్మణుడైనా? ఈ పక్షపాతం ఎందుకు? పరశురాముడు అవతారమే కదా. మరి పరశురాముడు కానీ, బలరాముడు కానీ, రాముడు కానీ విష్ణు యొక్క అవతారాలే కదా. కృష్ణుడు కానీ విష్ణు యొక్క అవతారమే కదా. ఇవన్నీ రాముడు, కృష్ణుడు ఉన్నారు, వీళ్ళ అవతారం. ముందు పరశురాముడు ముందే ఉన్నాడు కదా. మరి ఎప్పటి నుంచో. మరి రాముడు ఎందుకు, కృష్ణుడు ఎందుకు? ఆ పరశురాముడు చూసుకుంటే అయిపోయేది కదా అన్ని. రావణుని చంపేయచ్చు కదా. అంటే రావణుడు మంచివాడన్నమాట పరశురాముని దృష్టిలో. ఇదేం పక్షపాతం? ఎందుకు విడిచిపెట్టాడు పరశురాముడు? చివరికి రాముడు కూడా భయపెట్టాడు కదా. శివధనుసు విరిచినప్పుడు రామాయణంలో వస్తుంది. పరశురాముడు రాముడిని భయపెడతాడు కదా. దశరథుని భయపెడతాడు, జనక మహారాజుని భయపెడతాడు. శివదర్శనం ఎలా విరిచారు? తప్పు కదా అని. ఇదేంటి? ఏమి లీల ఇవి? దేవుని లీలలా? ఇలా ఉంటాయా? ఇంత పక్షపాతం ఉంటుందా? అలా ఉండదు కదా. ఇటువంటి ఎన్నో వస్తాయి. ఆ జగన్మోహిని కానీ,
భస్మర భస్మాసుర హస్తం కానీ శివునికి తెలియదా? ఆ జగన్మోహిని ఎందుకు, ఆ శివుడు ఎందుకు మళ్ళీ మోహితుడైనాడు జగన్మోహిని పట్ల? ఆ జగన్మోహిని విష్ణు అని తెలియదా? ఇటువంటి ఎన్నో ప్రశ్నలు వస్తాయి. తర్వాత పేర రామకృష్ణాది దేహములు ప్రాకృతికములు కాక దివ్యములై ఆత్మమాయతో ఏర్పడినవే అగు ఎడల ఆ దేహములతో కర్మఫలము అనుభవింపక ఉండవలేను కదా. అంటే రామకృష్ణాది దేహంలో ప్రాకృతికములు కాకపోతే దివ్యాత్మలైతే, దివ్య శరీరాలైతే ఈ కర్మఫలం అనుభవించకూడదు కదా. రాముడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, కృష్ణుడికి ఎన్ని కష్టాలు వచ్చినాయి, కష్టాలు రాకూడదు కదా. వారు ఏ కర్మ చేసినట్టు, ఏ పాపం చేసినట్టు రాముడు కానీ కృష్ణుడు కానీ? అంటే వారి గత జన్మలు ఉన్నాయా? అన్ని ప్రశ్నలే. పరమాత్మ కర్మఫల దాత కదా. చదవండి, అక్కడి నుంచి చదవండి. గురుజీ, రామునకు రావణుని చంపగా బ్రహ్మహత్య అను పాతకమంటినదు అందురా, లేదా వాలిని చెట్టుచాటున నుండి చంపినందువలన తత్ఫలితముగా కృష్ణావతారమును చెట్టుచాటున తత్పాప ఫలముగా కృష్ణావతారమున చెట్టుచాటున పరుండి వ్యాధ గురి అయి దేహమును విడిచినట్లు చెప్పుట అసత్యమా? వ్యాధ అంటే వేటగాడు, వ్యాధుని బాణం అంటే, వ్యాధు అంటే వేటగాడు, బోయవాని బాణం. వ్యాధు అంటే బోయవాడు, వేటగాడు. చెప్పండి. దివ్య దేహముతో నర్చిన దుష్ట శిక్షణ పాపం ఎట్లగును? అది జన్మాంతరమున అనుభవించుటెట్లు? అది రావణుని చంపినప్పుడు అది రావణుడు బ్రహ్మ కదా, బ్రాహ్మణుడు కదా, బ్రహ్మహత్య అవుతుంది కదా. అది పాతకం కాదా? అంటలేదా? వాడిని ఎలా చంపినాడు? చెట్టు చాటున. మోసం కాదు అది? దాని పాపం అంటే రామాయణంలో రామావతారంలో చేసిన పాపం ఏతుందో వాళ్ళని చెట్టు చాటు చంపడం జరిగిందో దాని ఫలం ఎక్కడ అనుభవించినాడు? ద్వాపర యుగంలో కృష్ణావతారంలో ఒక చెట్టు చాటున ఉన్నప్పుడు కృష్ణుడు పడుకొని ఉంటాడు. వ్యాధుడు ఒక బోయేవాడు, వేటగాడు బాణం వేస్తాడు. అది కృష్ణుకు బొటనవేలు తగ్గుతుంది. బొటనవేలు తగలని చనిపోతాడా? నిజానికి చెబుతుంటారు కదా, బొటనవేలు తగిలింది చనిపోయాడు. ఆ శరీరం కుళ్ళిపోతుంది నిజానికి అడవిలో. కృష్ణుడు అంత పాపం చేసుకున్నాడా? ఇది సత్యమా? ఆ దివ్యదేహం కదా, దివ్యదేహం ద్వారా దుష్ట శిక్షణ చేయడం తప్పేంటి? భగవంతుడి యొక్క పని అదే కదా. శత్రువులు కూడా అదే పని. యుద్ధంలో తప్పు కాదంటారు, శత్రువుని చంపితే తప్పు కాదు, దుష్ట శిక్షణ అది. మరి ఇక్కడ పాపం ఎట్లయింది? మరి వేరే జన్మలో దాన్ని ఎందుకు అనుభవించాల్సి వచ్చింది? రామావతారంలో చేసిన తప్పు కృష్ణ అవతారంలో అనుభవించాల్సి వచ్చింది. ఇదేంటి? తర్వాత ఆత్మమాయను అధిష్ఠించి అవతరించిన కృష్ణుడు బహూని మే వ్యతీతాని జన్మాని తవ చార్జున, నాకు నీకును అనేక జన్మలు గడచినవని అర్జునుని జన్మలతో తన జన్మల సామ్యము నేల చెప్పుకొనియున్నాడు. అట తానవతరించినట్లేలా చెప్పడు? అవతార పదము కృష్ణుడెరుగడా? వ్యాసునక అపరిచితమా? ఈ సాంప్రదాయకులకు ఈ పదం ఎట నుండి లభించినదో తెలియదు. వీనితో జనుల నేల మభ్యపెట్టుచున్నారో బోధపడదు. కర్మఫలములను అనుభవించుటకే కదా జన్మ లభించును. దేవుడు కర్మఫలదాతయ, కర్మఫల భోక్తయ. కర్మఫలమును అనుభవించువాడు సుఖ దుఃఖములకు లోనగును. అట్టివాడు ఈశ్వరుడు కాజాలడు. అందువలననే శంకరాచార్యులు కరణవచ్చేన్న భోగాదిభ్య బ్రహ్మసూత్రాలలో చెప్పారు. అను బ్రహ్మసూత్రమునకు భాష్యము వ్రాయుచు అథ లోక దర్శనానుసారేణ ఈశ్వరస్యాపి కించిత్ కరణానామాయతనం కామేన కల్ప్యేత ఏవమపి నోపపద్యతే న శరీరత్వే హి సతి సంసారివత్ భోగాది
స శరీరత్వే తత్వే హి హి సతి సంసారివత్ భోగాది ప్రసంగాత్ ఈశ్వరస్యాపి ఈశ్వరస్యాప్యనీశ్వరత్వం ప్రసజ్యేత. చేత. శాంకర శ్రావణ భాష్యం, భాష్యమా గురుజీ? శాంకర భాష్యం, శాంకర భాష్యం అంటే బ్రహ్మసూత్రాలు ఉన్నాయి కదా, వేదాంత దర్శనం. ఉమ్, వేదాంత దర్శనంలో ఈ సూత్రం ఉంది, కర్ణవచ్చేన్న భోగాదిభ్య అని సూత్రం. దానికి శంకరాచార్యుల వారు ఈ భాష్యం రాసినారన్నమాట. అంటే శరీరం ఉన్నప్పుడు కూడా అనుభవించాల్సి వస్తుంది. ఈశ్వరస్యాపి ఈశ్వరుడు అయినప్పుడు కూడా అనీశ్వరత్వం, అనీశ్వరుని లాగా అలా ఉండాల్సి వస్తుంది అని చెప్పేసి దానికి భాష్యం రాసినారు. అది సరైన భాష్యం కాదు, కానీ ఈ విధంగా అంటే ఆత్మ మాయను, అంటే ఆత్మమాయను పొందినటువంటి కృష్ణుడు, అవతరించిన కృష్ణుడు ఏమన్నాడు? ఆ పదం గమనించండి. బహునిమే వ్యతీతాని జన్మ అని అన్నాడు. ఎన్నో జన్మలు నేను వ్యతీతం చేసినాను, గడిపినాను అన్నాడు. కానీ నీకు తెలియదు, నాకు తెలుసు అన్నాడు. నీకెన్నో జన్మలు గడిచినాయి, నాకు కూడా ఎన్నో జన్మలు గడిచినాయి, నాకు గుర్తున్నాయి, నీకు గుర్తులేదు, అంతే. ఎందుకు పోల్చుకున్నాడు అర్జునులాగా? అర్జున్ కూడా దేవుడేనా? అర్జున్ కూడా ఒక అవతారమా? అర్జున్ కూడా అవతారం అనే వాళ్ళు కూడా ఉన్నారు, అటువంటి వారు కూడా ఉన్నారు. ఇక్కడ జన్మలు అన్నారు కానీ అవతారం ఎందుకు చెప్పలేదు కృష్ణుడు? అంటే అవతారం అనే పదం కృష్ణుడికి తెలియదా? అంటే వ్యాకరణం రాదా, సంస్కృతం రాదా కృష్ణుడికి? లేదా వ్యాసమహర్షికి పదం తెలియదా? అవతారం అనే పదం వ్యాసమహర్షికి తెలియదా? ఈ శ్లోకం ఎందుకు రాసినాడు? జన్మాని అని ఎందుకు అన్నారు? అవతారం అని అనొచ్చు కదా, అవతారాన్ని అనొచ్చు కదా. ఎన్నో అవతారాలు, నీకెన్నో అవతారాలు ఉన్నాయి, నాకెన్నో అవతారాలు అనొచ్చు కదా. జన్మ అని ఎందుకు అన్నారు? జన్మములు అంటే ఈ పదం తెలియదా? అవతారం అనే పదం తెలియదా? ఎక్కడైనా భగవద్గీత ఎక్కడ అవతారం అనే పదం ఉందా? ఏ శ్లోకంనైనా? ఇప్పుడున్న ఈ ప్రక్షిప్త సహితం, ప్రక్షిప్తాలు ఉన్నప్పటికీ కూడా ఆ శ్లోకాలకు కూడా ఎక్కడైనా అవతారం పదం ఉందా? భగవద్గీత ఉన్నారు చూడండి, చెప్పండి ఎవరైనా, ఎక్కడ కనిపించిందా శ్లోకాలలో లేదు గురుజీ. అవతారం అనేది? మరి ఎక్కడి నుంచి వచ్చింది అవతారం అనే పదము? ఎవరు చొప్పించారు? కల్పించారు. అన్ని ప్రశ్నలు ఇవన్నీ. మరి అటువంటి అప్పుడు భగవంతుడు పరమాత్మ, సృష్టికర్త, పరబ్రహ్మ, కర్మఫల దాతయ, కర్మఫల భోక్తయ. కర్మఫల భోక్త అంటే కర్మఫల అనుభవించేవాడు కాదు. పరమాత్మ. ఏ కర్మలు చేస్తాడు? పాపకర్మల, పుణ్యకర్మల? ఏ కర్మలు చేస్తాడు? కర్మాల పాపకర్మలు చేసినా అనుభవించాల్సిందే, పుణ్యకర్మలు చేసినా అనుభవించాల్సిందే. పరమాత్మ చేసే కర్మలు పుణ్యకర్మల, పాపకర్మల? ఏ కర్మలు చేస్తాడు? ఏమీ చేయడు. నిష్కామ కర్మలు. భగవంతు చేసే అన్ని కూడా నిష్కామ. తన కామనే, తన కోరికలు ఏమి ఉండవు, తన కోసం ఏం అవసరం లేదు, పరార్థం, ఇతరుల కొరకే, తన కొరకు ఏమి లేదు. అందుకే పాపము లేదు, పుణ్యం లేదు, అందుకే కర్మఫలం ఉండదు. పరమాత్మ కర్మఫల దాత, కర్మఫలాలు ఇస్తాడు. ఆత్మలు చేసే కర్మలకు ఫలం ఇస్తాడు, అంతే. కర్మఫల భోక్త కాదు, కర్మఫలం అనుభవించడు. కర్మఫలం అనుభవించడం అంటే ఏంటి? సుఖ దుఃఖాలకు లోనవ్వడం, సుఖ దుఃఖాలు అనుభవించవలసి వస్తుంది. పరమాత్మ ఇప్పుడు సుఖపడ్డా, దుఃఖపడ్డా? సుఖ దుఃఖాలు ఉండాలంటే ఇంద్రియాలు ఉండాలి. మళ్ళీ ఇంద్రియాలు, శరీరం. సుఖ దుఃఖాలు అనుభవించాలంటే ఇంద్రియాలు ఉండాలి, శరీరం ఉండాలి, మనస్సు ఉండాలి, ఇవన్నీ ఉండాలి. ఇవి ఉన్నాయా? పరమాత్మకు లేవు. అటువంటి అప్పుడు ఎలా సాధ్యమవుతుంది? తర్వాత పేర లోకమున వస్తువులను నిర్మించు కర్తలకు. లోకమున వస్తువులను నిర్మించు కర్తలకు దేహాద్యవములు ఉన్నట్లు సృష్టికర్తయగు ఈశ్వరునకును హస్తపాదాద్యవయవములకు అవయవములకు ఆశ్రయమగు శరీరమును కోరి అంగీకరించుటయు తగదు. కారణమేమన ఈశ్వరుడు దేహధారియగు నెడల ఇతర సాంసారిక జీవుల వలె అతడును సుఖదుఖములకు లోబడవలసిన వాడగును. అట్లంగీకరించిన అతనిలో ఈశ్వరత్వమే ఉండదు, అతడు ఈశ్వరుడు కాడు అని ఈశ్వరుడు ఎన్నడూ దేహధారి కాడని స్పష్టముగా నిషేధించి ఉన్నారు. అయినను సాంప్రదాయకులు ఈ అవతారవాదమును ఏల పట్టుకుని ఊగులాడుచున్నారో దురూహ్యము. ఊహించలేము, దురూహ్యం, ఊహించడం సాధ్యం కాదు. అవతారమును ఈ అవతారవాదం పట్టుకొని ఊగులాడుచున్నారు. ఎందుకు? ఎందుకంటే వారి పెత్తనం, వారి మతము, వారి మార్గం ఒకటి ఉండాలి కాబట్టి. దాని కొరకే ప్రపంచంలో ఆధిపత్యం ఒకటి ఉంటుంది ఎప్పుడు కానీ. నేను నాది
నా మార్గము, నా మతము, నా సిద్ధాంతము, నా శిష్యులు, నా గణము, ఇవన్నీ ఉండాలి కదా, దాని కొరకే జరుగుతాయి. లోకంలో వస్తువును నిర్మించు కర్తలకు దేహాది అవయములు ఉండాలా ఉండయా? ఇప్పుడు ఏదైనా వస్తువు తయారు చేయాలంటే మనకు కాళ్ళు, చేతులు, ఇంద్రియాలు ఉండాలి కదా, పనిముట్లు ఉండాలి కదా. మరి సృష్టికర్తకు ఏ కాళ్ళు చేతులు ఉన్నాయి? పరమాత్మ ఎన్ని కాళ్ళు ఉన్నాయి, ఎన్ని చేతులు ఉన్నాయి? ఏ పనిముట్లు, ఏ పార, ఏ పలుగు, ఏమున్నాయి? ఏ పనిముట్లతో సృష్టి నిర్మాణం చేయాల్సి వచ్చింది? ఒకవేళ కాళ్ళు చేతులు ఉన్నాయంటే కాళ్ళు చేతులు గాల్లో ఉండవు కదా, కాళ్ళు వేరు, చేతులు వేరు, వేళ్ళు వేరు, విడివిడిగా ఉండవు కదా. అవి ఎక్కడ ఉంటాయి? కాళ్ళు చేతులు మనకి ఎక్కడ ఉన్నాయి? కాళ్ళు చేతులు, వేళ్ళు, గోళ్ళు, ముక్కు, కళ్ళు, ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి మనకు? ఇవన్నీ విడివిడిగా ఉంటే ఏమంటారు? కాళ్ళు వేరు, చేతులు వేరు, గోళ్ళు వేరు, కీళ్ళు వేరు, అన్ని వేరు వేరు ఉంటే ఏమవుతుంది? ఎలా పని చేస్తుంది అది? హస్తపాదాది అవయవాలకు ఆశ్రయం ఒకటి అవసరం, ఆధారం ఒకటి అవసరం. ఆధారం ఏంటి? శరీరం అంటారు దాన్ని. అవయవాలకు అవయవి అంటారు. అవయవాలు ఉంటే అవయవాలు ఎక్కడ ఉంటాయి? అవయవిలో ఉంటాయి. అవయవాలు అన్ని కలిస్తే అవయవి అంటారు కదా. అంగాలను కలిస్తే అంగి అంటారు, అంగాలన్నీ కలిస్తే అంగి, అవయవాలన్నీ కలిస్తే అవయవి కదా. ఆధారం ఉండాలి కదా, శరీరం ఉండాలి కదా. మరి ఆ శరీరం ఎలా ఉంది భగవంతునికి? ఎటువంటి శరీరం అది? ఈ రాముడు లాంటి శరీరమా, కృష్ణుడు లాంటి శరీరమా? ఏ శరీరం? నరసింహావతారం లాంటి శరీరమా, లేదా మత్స్యావతారం లాంటి చేప శరీరమా, కూర్మావతారం తాబేలు శరీరమా? ఏ శరీరము? ఏ శరీరంతో సృష్టి నిర్మాణం చేసినాడు? తాబేలా, చేపన, పంద్య అంటే వరాహావతారమా? ఏ అవతారం? అన్ని సందేహాలే కదా. అంటే ఇతర జీవుల్లాగా మనం అనుకుంటే, దేహదారి అనుకుంటే ఈశ్వరుడు సుఖదుఖాలు అనుభవించాల్సి వస్తే, మరి అటువంటిప్పుడు అన్ని రకాలు ఉండాల్సి వస్తాయి. మనుషులాగా ఉండాల్సి వస్తుంది, మనుషులా ఏడవాల్సి వస్తుంది కదా. అటువంటివి ఎందుకు ఈ కష్టాలు భగవంతునికి, పరమాత్మకు? అతడు ఈశ్వరుడే కాదు. ఈశ్వరుడు ఎప్పుడు కూడా దేహదారి కాడు, అవసరం లేదు. వారి సంప్రదాయములు, ఈ సాంప్రదాయకులు చేసే వ్యవహారం ఇలాగే ఉంటుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది అదే. ఇప్పుడు కూడా ఈ గురువులు కానీ రకరకాల పంథాలు, మార్గాలతో చేసేవారు కూడా కొత్త కొత్త సిద్ధాంతాల పేరుతో, కొత్త కొత్త మార్గాల పేరుతో ఇంకా మతాలు పుట్టుకొస్తున్నాయి రోజు రోజుకు. తర్వాత పేర చూడండి, దేవుడు అవతరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేయుట సత్యమగు నెడల. అక్కడి నుంచి దేవుడు అవతరించి దుష్ట శిక్షణ చేసి ధర్మ సంస్థాపన చేయుట సత్యమగు నెడల అవతార పురుషులకు పాపమంటకుండుట న్యాయము. అవతారవాదులు అవతార పురుషులను పాపముల నుండి అయినను దూరముగా నుంచనైరి. ఇక అవతారముల వలన దేవుని మహత్వం ఏమి బోధపడినట్లు? లీలామానుష విగ్రహమును ధరించియు అవతారవాదులు అవతార పురుషులను పాపముల నుండి అయినను దూరంగా ఉంచరేరి. భగవంతుడు అవతారం కలిగించినారు కదా ఈ అవతార పురుషులు, వాళ్ళను కూడా పాపాలకు అంటించడం జరిగింది. వీళ్ళు ఈ మనుషులు దూరం ఉంచలేదు, దూరం ఉంచలేకపోయారు కదా. అంటే భగవంతుడు కూడా పాపాలు అంటించారు. అంటే రాముడు చేసిన పాపం కృష్ణావతారం అనుభవించవలసి వచ్చింది కదా. దూరం ఉంచవచ్చు కదా. అవతారం దేని కొరకు? దుష్ట శిక్షణ కొరకు, ధర్మ సంస్థాపన కొరకు కదా. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే. ధర్మ స్థాపన కొరకు కదా. మరి పాపం ఎలా అవుతుంది? ఎందుకు దూరంగా ఉంచలేదు పాపాల నుండి? ఎవరు ఉంచాలి? దేవుని ఎవరు కంట్రోల్ చేయాలి? ఈ ప్రవక్తలు, ఈ ఆచార్యులు కదా. భగవంతుని కూడా కంట్రోల్ చేస్తాం కదా మనమే. అవతారవాదం పుట్టించింది ఎవరు? మనుషులే కదా. అంటే మానవుడే భగవంతుని కంట్రోల్ చేస్తున్నాడు. మనిషి యొక్క అదుపులో భగవంతుడు మనుషుల యొక్క నియంత్రణలో ఉంటున్నాడు. మనుషులు చెప్పినట్టు వినాల్సి వస్తుంది కదా. అలా అనిపిస్తుంది. అదే ఈ అవతారంలో రాముని అవతారం చేసిన పాపాలు మళ్ళీ కృష్ణుడు దాంట్లో అనుభవించడానికి నిర్ణయించారు. మరి హిందువుల దేవునకు బుద్ధి వచ్చినట్లున్నది అని మళ్ళీ ప్రారంభిస్తున్నారు. చెప్పండి. హిందువుల దేవునకు
హిందువుల దేవుడు అవతరించుట మానిన తర్వాత హిందువుల ఏమైంది? దేవుడు అవతరించుట మానిన తదుపరి క్రైస్తవుల దేవుడు యోహోను ఈ మధ్యనే 2000 సంవత్సరములింకను నిండలేదు. పురుష సాంగత్యమెరుగని మరియమ్మ కడుపున అవతరించి కొలది సంవత్సరములే భూమి మీద నటించి పెండ్లికైనా నోచుకొనక యహూదీ యహూదీ రాజుల కోపమునకు గురి అయి దొంగలతో బాటు తాను కూడా రాజద్రోహ నేరము కింద కొరత వేయబడి, ఓ దేవా, ఈ సంకట సమయమున నా చేతి నేల విడిచి అని అలవటించుచు మరణించియున్నాడు. పాపము. తరువాత 3 దినముల అనంతరము మరలా శిష్యులకు కనిపించి ఎవరికీ తెలియకుండా మాయమైనాడు. ఒక అవతారముతోనే అతనికి బుద్ధి వచ్చినట్లున్నది. మరలా భూమి మీదకి తొంగి అయినా చూడలేదు. అంటే హిందువుల ఏమి దేవులకు బుద్ధి ఆగండి. హిందువుల దేవుళ్ళు ఎంతవరకు అవతరించినారు? యేసుక్రీస్తు కంటే ముందు అంతవరకు, అంటే కృష్ణ అవతారం తర్వాత ఏమవతారం వచ్చింది? కృష్ణ అవతారం తర్వాత వచ్చిందా? కృష్ణ అవతారం తర్వాత అవతారం లేదు తర్వాత గురూజీ. కలికి అవతారం లేదా? కలికి భగవాన్ అది ఇప్పుడు అంటారు రా- కదండి. రాబోతుంది. కలికి అవతారం ఆ, రాబోతుంది. సిద్ధంగా ఉండండి అందరూ. తర్వాత దర్శనం చేసుకోండి. ఇప్పుడు ఉన్నారుగా గురూజీ కల్కి భగవాన్. మీరు కూడా కలికి భగవానే, ఆజ్కి భగవాన్. హిందువుల కలికి అంటే రేపటి భగవానుడు అనే. ఇందులో కలికి భగవాన్ అంటే కలికి అంటే అంటే రేపటికి వచ్చే భగవంతుడు అనమాట. కలికి భగవాన్, ఆజ్కి భగవాన్ నయ్యి. అంటే హిందువుల దేవులకు బుద్ధి వచ్చింది కాబట్టి అవతారాలు మానుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఏ అవతారం వచ్చింది? యేసుక్రీస్తు అవతారం వచ్చింది. ఒక్క అవతారం కానీ బుద్ధి వచ్చేసింది యేసుక్రీస్తు అవతారానికి. మళ్ళీ పుట్టలేదు కదా యేసుక్రీస్తు. మళ్ళీ వాళ్ళు పుట్టాడా? మళ్ళీ అవతారాలు ఉన్నాయా? లేదు. వచ్చింది. మళ్ళీ ఇంకో అవతారం వచ్చింది, మహమ్మద్ ప్రవక్త, ఇస్లాం మతం. అదొక అవతారం. అంతకంటే ముందు, యేసుక్రీస్తు కంటే ముందు బుద్ధ అవతారం, జీనుడు, జైన మతం, వర్ధమానుడు, అది కూడా అవతారం అంటారు వాళ్ళు. బుద్ధ అవతారం అంటున్నారా? బుద్ధుని కూడా అవతారం చేశారు కదా. దశావతారంలో బుద్ధుని ఫోటో కూడా ఒక చిత్రం ఉంటుంది అనుకుంటాను. ఉంటుందా? బుద్ధుని యొక్క చిత్రం ఉండాలి. ఉంటుంది. మరి మళ్ళీ ఎందుకు లేదు? మళ్ళీ ఒక బుద్ధుడు అటువంటి అవతారాలు ఉండాలి కదా. అప్పుడు అంటే బుద్ధుని కూడా బుద్ధి వచ్చిందా? అమ్మో, అవతరిస్తే లాభం లేదు, కష్టాలే కష్టాలని చెప్పి చూరుకున్నారా? యేసుక్రీస్తు మరొక అవతారం ఎందుకు? మళ్ళీ అదే పేరుతో అవతరించదు గారు గురించి. ఇప్పుడు గోపదేవ్ గారు ప్రశ్నిస్తున్నారమ్మా. ఇందులో దేవునికి బుద్ధి వచ్చినట్టున్నది, అవతారాలు మానుకున్నాడు, అమ్మ చాలు అని లెంపలేసుకుని ఆగిపోయాడు అనమాట. తర్వాత అవతారం క్రైస్తవుల దేవుడు యెహోవా. ఈ మధ్యన అంటే మళ్ళీ పుట్టుకొచ్చింది అనమాట. 2000 సంవత్సరాలు. అప్పుడు గోపదేవ్ గారు రాసినప్పుడు ఇంకా 2000 సంవత్సరాలు కాదు కాబట్టి ఆ మాట రాసినారు. మానుకోవటం కాదు కదా. యథాహి గ్లానిర్భవతి. ఎప్పుడైతే గ్లాని వస్తుందో అప్పుడు పుడతాడు. వాడికి గ్లాని రాలేదేమో మరి. రాలేదేమో. వస్తుంది. బ్రహ్మకుమారులు వస్తాయేమో. బ్రహ్మకుమారులు వచ్చేసింది కదా, వాళ్ళు కూడా అదే అంటున్నారు. కొత్త బ్రహ్మకుమారులు వాళ్ళు ఏమంటున్నారు? ఈ భూమి మీద అంతా అపవిత్రం ఉంది, అశుద్ధం ఉంది, అన్యాయం, అధర్మం ఉంది కాబట్టి ఇప్పుడు ఆ బ్రహ్మ ఇప్పుడు రాడు. మొత్తం శుద్ధి, మేము అందరం శుద్ధం చేస్తున్నాము, ప్రపంచం అంతా శుద్ధి చేస్తున్నాము, బ్రహ్మకుమారులు శుద్ధి చేస్తారనమాట. అందరు కూడా బ్రహ్మకుమారులుగా మారిపోండి, మొత్తం ప్రపంచం అంతా శుద్ధి అయిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ బ్రహ్మ పుట్టుకొస్తాడు. ఏ బ్రహ్మ? బ్రహ్మకుమారుల బ్రహ్మ. ఎవరు బ్రహ్మకుమారుల బ్రహ్మ? ఎవరు? శివుడు కాదు, లేఖరాజు. ఉన్నారు ఎవరండి? లేఖరాజ్. ఎక్కడ ముందు ఆర్య సమాజమే. రాజస్థాన్ అక్కడ ప్రాంతం వారు. ఒకప్పుడు పాకిస్తాన్ కావచ్చు, ఇప్పుడు పాకిస్తాన్, అప్పుడు అంత ఒకటే కదా. లేఖరాజ్ ఎవరండి? బ్రహ్మకుమారి ఫౌండర్. ఆ ఫోటో చూడండి. ఆ ఫోటోలో ఒక తెల్ల ఫోటో ఉంటుంది చూడండి, చిత్రం. బ్రహ్మ విష్ణు మహేశ్వరుని ఫోటోలు ఉంటాయా? త్రిమూర్తుల ఫోటోలు. అందులో మొట్టమొదటి ఫోటో ఆ బ్రహ్మ స్థానం ఉండే ఫోటో ఒకటి ఉంటది, అది లేఖరాజు గారి ఫోటో ఉంటది. తర్వాత విష్ణు ఫోటో ఉంటుంది, మహేశ్వరుని ఫోటో ఉంటుంది. కానీ బ్రహ్మ దగ్గర, బ్రహ్మ ఉండే ఆ స్థానంలో, అక్కడ ఆ ప్లేస్ లో లేఖరాజు గారి ఫోటో ఉంటుంది.
బ్రహ్మకుమారి. గురూజీ ఆయన ముస్లిం అంటున్నారు. ముందు ముస్లిం కావచ్చు, కానీ కానీ అది నాకు తెలిసిన దాంట్లో ముస్లిం కాదు, ఆర్య సమాజం ముందు. దాని పేరు ముందు ఓం మండలి. ఓం మండలి ముందు, బ్రహ్మకుమారి ముందు పేరు ఓం మండలి. కాదు, అతను పాకిస్తాన్ వ్యక్తి, ముస్లిం కాదు. అది అమ్మ ఇప్పుడు ఇప్పుడు పాకిస్తాన్ అమ్మా, అప్పుడు పాకిస్తాన్ కాదు కదా, అప్పుడు పంజాబ్, అప్పుడు పంజాబే, లాహోర్ ఏదో భారతదేశంగా ఉన్నప్పుడు. ఇప్పుడు పాకిస్తాను, అప్పుడు భారతదేశమే. ముందు దాని పేరు ఓం మండలి. అది అంతవరకు నాకు తెలుసు. నేను అజ్మీర్ ఉన్నప్పుడు తెలిసి నాకు ఓం మండలి ముందు పేరు. గురుజీ మా వైపున అదేంటంటే రాధా స్వామి సత్సంగం ఏదో ఒకటి ఉంది. అది 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 కూడా ఒకప్పుడు ఆర్య సమాజమే. దయాల్ సింగ్, దయాల్ సింగ్, మీరు ఆగ్రా వెళ్తే ఒక దయాల్ బాగ్ ఉంటుంది, అక్కడ వెళ్ళండి. దయాల బాగ్ అంటే వారి ఏంటంటే యొక్క రామచంద్ర మిషన్ ఒకటి ఉంది. అదే రాధాస్వామి సత్సంగ్, అందులో ఇప్పుడు రెండు ఉన్నాయి. మిషన్ ఒకటి ఉంది. రకరకాలు వస్తాయమ్మా. ఇప్పుడు అదే కాదు, ఇంకోటి మీకు తెలుసో తెలియదు, ప్రపంచంలో ఇంకో మతం వచ్చింది, బహాహి మతం. అది ఢిల్లీలో వాళ్ళకి ఒక ఇది కూడా ఉంది కదా గురూజీ, టెంపుల్, లోటస్ టెంపుల్. వెళ్ళారు, అక్కడికి వెళ్ళారా? ఢిల్లీ వెళ్తే చూడండి, కూర్చోబెడతారు, మౌనంగా ఉండాలి, ధ్యానం చేసుకోవాలి. ఎవరైనా వెళ్ళొచ్చు, ఏ మతం వారైనా వెళ్ళొచ్చు. నేను షికాగోలో, అమెరికా వెళ్ళినప్పుడు షికాగోలో కూడా అక్కడ వెళ్ళినాను, లోటస్ టెంపుల్ లాంటిదే, బహాయి మతం. అందరు వెళ్ళొచ్చు. అలా అదొక మతం ఉంది ప్రపంచంలో. ఇప్పుడు మనకు కూడా ఒక మతం పుట్టిస్తే అయిపోతుంది. నేను పుట్టించచ్చు, ఎవరు పుట్టించలేదు. ఆకర్షించడానికి నానా విధాల ప్రయత్నాలు చేస్తున్నారు. ఇదొక దుకాణం అన్నమాట. అదే సరే, ఇక్కడికి రండి. అయితే హిందువుల దేవులకు బుద్ధి వచ్చినట్టు కాబట్టి, ఇక్కడ గోపదే గారు ఏమంటున్నారు, హిందువుల దేవులకు బుద్ధి వచ్చినట్టు కాబట్టి ఇక క్రైస్తవ దేవుడు మొదలయ్యాడు, ఆయనకు భయం వచ్చేసింది, మళ్ళీ పుట్టలేదు. తర్వాత ఇస్లాం దేవుడు వచ్చాడు, మహమ్మద్ ప్రవక్త, అల్లా కూడా ఒక భయం వచ్చేసినాడు, మళ్ళీ ఆగిపోయాడు, ఇక లాస్ట్ వద్దన్నాడు, ఇదే చివరిది అని చెప్పేసినాడు. ఖయామత్ తక్, మళ్ళీ ప్రళయం వరకు ఇంకా వేరే అవతారాలు అవసరం లేదు, చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త, మళ్ళీ పుట్టాల్సిన అవసరం లేదు. అందుకే వాళ్ళు ఏమంటారు ఇప్పుడు ముస్లింలు, ఇదే లాస్ట్, ఇంకేం లేదు, మళ్ళీ పుట్టడం వీల్లేదు, ఎవరు అవసరం లేదు. మళ్ళీ ప్రళయం వచ్చినా లాస్ట్ చివరి ప్రవక్త మహమ్మద్ ప్రవక్త. క్రైస్తవులు కూడా అంతే అంటారు అనుకుంటున్నారు. అంతే అంటారు, ఎవరైనా అంతే అంటారు. నా మతమే సత్య మార్గం, యేసు మార్గం సత్య మార్గం, ఇంకా వేరే మార్గం లేదు, ఏ శుద్ధమైన మార్గం, పవిత్ర మార్గం, అందరూ అదే అంటారు. ఎవరి వస్తువును అమ్ముకునేటప్పుడు అమ్ముకునేవాడు ఏం చేస్తాడు? ఒక వ్యాపారి ఒక వస్తువు మంచిదంటే చెడ్డది అన్నాడు కదా. కూరగాయల వాళ్ళు ఏమంటారు? చెడిపోయినా మంచి కూరగాయలు అంటారు, ఫ్రెష్ అంటారు. మురిపోయి చెడిపోయిన కూరగాయలు ఏమంటారు? ఫ్రెష్ అంటారు వాళ్ళు కదా. అమ్ముకునేవాడు ఏం చేస్తాడు? ఇది అమ్ముకోవాలి కదా మరి. ఇది తర్వాత ఏమి అవతారములు? ఈ అవతారములు దేవుని అవతరింపజేసి వాని పరువు ప్రతిష్ట నాశనం చేయటే కానీ ఈ అవతారవాదమున గల విశేషం ఏమి హేతువాదులు కనిపింపదు. అవతారంలో ఏం జరిగింది? భగవంతుని యొక్క పరువు నష్టం కదా, పరువు ప్రతిష్టకు నష్టం జరిగింది కదా, పరువు అయింది భగవంతుని యొక్క పరువు లేడు తప్ప. కృష్ణుడు ఏమంటారు? జారుడు, చోరుడు కదా. కృష్ణుడు ఏంటి? జారుడు, వ్యభిచారి, చోరుడు, దొంగ, దొంగ, గోపికల వస్త్రాలను అపహరించిన వాడు, అన్ని చెడ్డ పేర్లే. ఆ చెడ్డ పేర్లు పెట్టింది ఎవరు? ఇంకా వర్ణిస్తున్నారు కదా. రాధే రాధే, రాధ ఎవరో, కృష్ణుడు ఎవరో. ఎంత అన్యాయం. మహాభారతంలో రాధ ఉందా? మహాభారతంలో చూడండి ఎవరైనా. ప్రక్షిప్తాలు ఉన్నప్పటికీ కూడా మహాభారతంలో కృష్ణుని యొక్క చరిత్ర ఎలా ఉంది? మహర్షి రాస్తారు కృష్ణు యొక్క చరిత్ర గురించి. 11వ సములాసం చూడండి, కృష్ణుడు ఎంత గొప్పవాడో. ఎక్కడ కూడా మహాభారతంలో కృష్ణుని ఈ జారుడు, చోరుడు అనే మాట లేదు, భాగవతంలో ఉంది. చదవండి, ఇక్కడ నుంచి చదవండి. భగవద్గీత భగవాను వాచ, అక్కడ నుంచి. భగవద్గీత భగవాను వాచ అను ఈ పదములలోని భగవత్ పదము కూడా పాఠకులను ఎంతగానో భ్రమపెట్టుచున్నది. కృష్ణునికై వాడబడిన భగవాన్ పదమును చూచి పలువురు కృష్ణుడు దేవుడని,
ఎంచుచున్నారు. భగవంతుడనగా దేవుడని సాధారణముగా ఎల్లరూ భావింతురు. దేవుడు సృష్టి స్థితి లయములకు కర్త కదా. కృష్ణునిలో ఆ లక్షణమున్నదా అని ప్రశ్నించిన ఏమి సమాధానము వచ్చును? కృష్ణుడు సృష్టికర్త కాడు. అతనికి పూర్వమే ఈ సృష్టి ఉన్నది. దానిలో అతడు ఇతరుల వలె ఒక పురుషమాత్రుడుగా నటించుట ఎల్లరెరుగుదురు. అతడు ఈ సృష్టికి ధర్త కాడు, సంహర్తయు కాడు. కావున అతడెట్లు దేవుడగును? కాజాలడు. అయినా భగవంతుడిని ఎట్లు వ్యాసాదులు వర్ణించిరి అని ప్రశ్నింతురేమో. తెలుగు చదువరులలో పెక్కురుకి ఈ పదము కృష్ణుడు గొప్పవాడని తెలుపుటకు వాడబడినదని తెలియదు. సంస్కృత భాష నెరిగిన వారు భగవత్ పదము దేవునికే కాక మానవులలో గొప్పవారైన వారిని తెలుపుటకు వాడబడునని గుర్తింపగలరు. చూడుడు, భగవాన్ రామచంద్రుడు, భగవాన్ కృష్ణుడు, భగవాన్ వ్యాసుడు, భగవాన్ వశిష్ఠుడు, భగవాన్ విశ్వామిత్రుడు, భగవాన్ శంకరాచార్యులు, భగవాన్ దయానందుడు, భగవాన్ బాల గంగాధర తిలక్ ఇట్లెన్నియో ప్రయోగములు సంస్కృతమును చూడనగును. ఈ తావులందు అన్ని ఎడలను ఆయా వ్యక్తుల యందు గల గొప్పతనమును తెలుపుటకు ఈ భగవత్ పదము ప్రయోగింపబడినది. అర్థమైందా? భగవత్ పదం అంటే గొప్పవారు. భగ అంటే ఐశ్వర్యం. ధాతు కూడా చెప్పొచ్చు. భగ ఐశ్వర్యము, ఐశ్వర్యం గలవాడు, మంచి విద్య గలవాడు, ధనం గలవాడు, ధర్మపూర్వకంగా ధనం సంపాదించిన వాడు. విష్ణు పురాణం నుంచి గురూజీ ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశసః శ్రియః జ్ఞాన వైరాగ్య ఇచ్చైవ షణ్ణాం భగ ఇతీరణా. చూడండి, భగ అంటే ఇది అర్థం. కృష్ణుడు భగవంతుడే, మరి దేవుడు కూడా అనొచ్చు. కానీ సృష్టి స్థితి లయకర్త కాదు, అది గమనించాలి. కృష్ణుడు సృష్టికర్త కాడు. అతను పూర్వమే సృష్టి ఉంది కదా. కృష్ణుడికి తల్లిదండ్రులు ఉన్నారా? అంతకుముందు భూమి ఉందా? రాజ్యం ఉందా? కృష్ణుడు మామ ఉన్నాడా? కంసుడు ఉన్నాడు. సృష్టి ముందు ఉందా? కృష్ణుని తర్వాత వచ్చిందా? అటువంటి ఇప్పుడు కృష్ణుడు సృష్టికర్త కాలేడు కదా. సృష్టి ముందే అయిపోయింది కదా. మరి సృష్టి ధర్త, నడిపించేవాడు కృష్ణుడైతే అంతా నడిపించాలి కదా. చెప్పినట్టు వినాలి కదా అందరూ. కౌరవులు, పాండవులు అందరూ కూడా యుద్ధం మీద జరిగింది. మరి వ్యాస మహర్షి కదా. వ్యాస మహర్షికి తెలియదా? ఇవన్నీ ఉంటాయి. కొంచెం సంస్కృతం వచ్చినా ఈ భగవాన్ అనే పదానికి ఎందనో అంట. మా వ్యవహారంలో కూడా ఇప్పుడు ఉత్తర భారతంలో హిందీ వాళ్ళు భగవాన్ అని సంబోధిస్తారు. హే భగవాన్. మనల్ని కూడా దగ్గరకు వెళ్ళినప్పుడు భగవాన్ బాగున్నారా అంటారు. ఇప్పుడు కూడా అంటారు భగవాన్ అని చెప్పేసి. తెలియక, పరిచయం లేక పదం. తర్వాత కృష్ణుడు నాటి మానవలోకమున గొప్పవాడుగా నించబడి ఉన్నాడు. అతడు ఇప్పటి మహాపురుషుడు కావున భగవత్ పదముచే అప్పటి మహాపురుషుడు కావున భగవత్ పదముచే వ్యవహరింపబడి ఉన్నాడు. భీష్ముడు కృష్ణుని గూర్చి ధర్మరాజుతో ఏమని ఉన్నాడో చూడుడు అన్నాడో నా గురించి. ఏమని అన్నాడు? వేదాంగ తత్వజ్ఞం బలం చాప్యధికం తథా నృణాన్ లోకే హి కోన్య అస్తి విశిష్ట కేశవాదృతే. కేశవాత్ రితే. కేశవుడు కాకుండా ఇంకెవరున్నారు విశిష్టంగా ఈ లోకంలో అని అర్థం. వేదాంగ విజ్ఞాని అంటే కృష్ణుడు మహాభారతంలో సభాపర్వంలో కృష్ణుడి నుంచి వర్ణించడం జరిగింది. భీష్ముడు అన్నాడు అంటే కృష్ణుడు ఎంత గొప్పవాడో భీష్ముడు నోట వచ్చిందనమాట. కృష్ణుడు ఎటువంటి వాడు? వేదాంగ తత్వజ్ఞుడు. బలం చ అపి అధికమైన బలవంతుడు. అధిక బలవంతుడు కృష్ణుడు. చాలా బలం గలవాడు. భుజబలం కూడా, బుద్ధి బలమే కాదు. ఇంకా నరులలో అటువంటి వారు ఎవరు లేరు. అంత గొప్పవాడు ఎవరు లేరు మించిన వారు. నృణాం లోకేహి కో అన్య అస్తి. అన్యులు ఎవరు లేరు విశిష్టంగా. మహాపురుషుడు కృష్ణుడు.
సృష్టికర్త, ధర్త, హర్త ఈ లక్షణాలు మాత్రం లేవు. తర్వాత పేర కృష్ణుడు మహాపురుషుడు కావుననే తాను ధర్మమును ఉద్ధరించుటకు అధర్మమును అణచుటకు అప్పుడప్పుడు జన్మింతునని చెప్పి ఉన్నాడు. ముక్త జీవులు మహాపురుషులు ప్రాణుల దుఃఖముల బాపుటకు తమ శక్తియుక్తులను ఉపయోగింప సంకల్పింతురు. అదియే మహాపురుషత్వము. వీరు వనర్చు ఈ పరోపకారాదులనే లోక సంగ్రహ పదముతో శిష్టులు వర్ణింతురు. అందువలననే లోక సంగ్రహార్థమైనను నీవు కర్తవ్యమును విడువరాదు అని కృష్ణుడు అర్జునునకు బోధించి ఉన్నాడు. స్పష్టంగా చూడండి, లోక సంగ్రహార్థం కూడా కర్తవ్యం మర్చిపోకూడదు, విడవద్దు. కర్తవ్యం మన ధర్మం మనం పాటించాలి. క్షత్రియ ధర్మం ఏమిటి? ధర్మ సంస్థాపన, ధర్మం రక్షించాలి, యుద్ధం చేయాలి. అక్కడ ఎవరు చూడకూడదు. ధర్మానికి విరుద్ధంగా ఉంటే నావారు నీవారు ఎవరు ఉండదు. కర్తవ్యం ముఖ్యం. తాను కూడా నాటి మానవులలో శ్రేష్ఠుడు కావుననే తన కొరకు కాక పరుల కొరకై కర్మాచరణం చేస్తున్నట్లు నుడివి ఉన్నాడు కదా. చూడండి, శ్లోకం కూడా ప్రమాణం ఇవ్వడం జరిగింది. నా మే పార్థాః అస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానావాప్తం అవాప్తవ్యం వర్త ఏవచ కర్మని. నాకు ముల్లోకంలో చేయవలసింది ఏం లేదు. నమే పార్థ అస్తి, ఓ పార్థ, మే నా యొక్క, నాస్తి కర్తవ్యం, నా మే పార్థ అస్తి అంటే మే పార్థ, ఓ పార్థ, మే కర్తవ్యం నా యొక్క కర్తవ్యం నాస్తి లేదు. త్రిషు లోకేషు మూడు లోకాల్లో నాకేం పని లేదు. నేను చేయవలసింది చేసేసినాను. నేను చేయాల్సిన పని ఏమి లేదు, నా కర్తవ్యం ఏం లేదు, అయినా నేను చేస్తున్నాను. కర్మ చేయాల్సిందే. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ దేవ తత్తద్ ఏవ ఇతరే జన. ఇతరో ఉండాలి అది. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తద్ ఏవ ఇతరో జన. ఇతర జనులు ఏం చేస్తారు? శ్రేష్ఠులు ఏది చేస్తారో అదే చేస్తారు. యద్యద్ ఏదేదైతే ఆచరతి శ్రేష్ఠుడు, శ్రేష్ఠ శ్రేష్ఠుడు గొప్పవాడు ఆచరిస్తాడో తత్తద్ అదే, తత్తద్ ఏవ అదే ఇతర జనులు అదే చేస్తారు. సయత్ ప్రమాణం కురితే లోక తద్ అనువర్తతే. ఆ శ్రేష్ఠుడు దేని ప్రమాణంగా ఒప్పుకుంటాడో ఇతరులు కూడా దాని ప్రమాణంగా అంగీకరిస్తారు, అనువర్తిస్తారు. గొప్పవారు శ్రేష్ఠులు ఏదైతే ప్రమాణంగా తీసుకుంటారో మిగతా కూడా దాని ప్రమాణంగా అంగీకరిస్తారు. కృష్ణుడు చెప్తున్నాడు, ఇది అర్థం చేసుకోవాలి. శ్రేష్ఠులు అంటే శ్రేష్ఠుడు ఎప్పుడు అవుతాడు? వేదానుకూలంగా ఉండేవాడే శ్రేష్ఠుడు. అందువలననే నేను కర్మలను ఆచరించుచున్నాడా అంటే కర్మలు చేయాల్సిన అవసరం లేదు నాకు, కానీ కర్మ చేయాల్సిందే కదా. కర్మ సన్యాసం లేదు. కానీ భగవద్గీతలో చెప్పాలి ఏం చెప్తారు? కర్మ సన్యాసమే మోక్షం అంటారు. చివరి అధ్యాయం పేరేంటి? భగవద్గీత సన్యాసం, కర్మ సన్యాస యోగమే చివరి అధ్యాయం. మోక్షమా? మధ్యలో కర్మ సన్యాసం కూడా మాకు చెప్తుంటారు కదా, అక్కడ శ్లోకం ఇక్కడ వస్తుంది. అది అయితే కర్మ సన్యాసం అంటే ఎవరైతే కర్మ చేస్తారో బంధనాలు ఇరుక్కుపోతారు. కర్మ మంచిదో చెడు చేస్తారు కదా, పాపం పుణ్యము, మళ్ళీ జన్మించాలి, చేయకూడదు. ఏమన్నది? 5వ అధ్యాయం కర్మ సన్యాసం ఉన్నది. మీరు కర్మ చేస్తే ఏదో ఒకటి మళ్ళీ ఆ బంధనములు చిక్కుకుంటారు. కాబట్టి కర్మలు చేయకండి, కూర్చొని తినండి అంతే. ఏం పని చేయొద్దు, చూస్తుండాలి అంతే. ఇది చాలా బాగా అనిపిస్తుంది కదా. ఏం చేయకుండా ఉంటే మోక్షం లభిస్తుంది, ఎంత బాగుంది. అది కాదు అట్లా. కర్మలు చేయాల్సింది. మానవ శ్రేష్ఠుడైన నేను కర్మలను ఆచరింపకుండా నన్ను ప్రమాణంగా గ్రహించి ఇతరులు కూడా కర్మను ఆచరింపక కర్మ భ్రష్టులు నశింతురు. తన మహాపురుషత్వమును కృష్ణుడు స్వయంగా అంగీకరించినట్లు గీత ఎందే చదవనగును. గొప్పవాడే, ఎందుకంటే కృష్ణుని అనుసరిస్తారు కదా. అందుకే నేను కర్మలు చేస్తున్నాను, అందరు కర్మలు చేయాల్సిందే అంటాడు. ఇన్ని విధముల కృష్ణుడు మానవ దేహదారులలో ఒక గొప్పవాడని స్పష్టమగుచుండగా అతనిని ఒక అవతారం అని చెప్పి దేవునిగా చేసిన కలుగు లాభమేమి? ఎక్కడ అవతారం చెప్పుకోలేదు కదా కృష్ణుడు. లాభం లేకపోగా కృష్ణుడు దేవుడగు ఎడల అతడు మానవులకు ఆదర్శ పురుషుడు కాజాలడు, ఆదర్శం కాలేడు. ఎందుకంటే ఆదర్శం ఉండాలంటే
వ్యవహారం సరిగా ఉండాలి కదా. అతడు గొప్పవాడు కావున దుష్ట శిక్షణాది కార్యములను చేసినాడు కదా. వేదానుకూలంగా యుద్ధం చేసినాడు. చాలా మంది తెలియదు. వేద విరుద్ధమైన యుద్ధం చేయలేదు, అబద్ధాలు ఆడించలేదు, ధర్మయుద్ధమే, ధర్మం కొరకు యుద్ధం చేయించినాడు. మనము మానవుల మట్లు చేయజాలమని ఎంచి మానవులు ఉత్తమ కార్యములకు గడంగా జాలరు. అంటే మన మానవులం కదా, మనం తప్పులు చేస్తాం కదా అని చెప్పేసి కొందరు అంటారు. కొందరు అంటారు కదా, టు ఎర్ ఈజ్ హ్యూమన్ అని చెప్పేసి. అంటే మానవ నైజం ఏంటి? తప్పులు చేయడమే మానవ నైజం, క్షమించడం దేవుని గుణమట. మానవులు తప్పులు చేస్తారు అంతే, తప్పేం కాదు. కావున మహాపురుషులను దేవుని అవతారములనుట నష్టమే కానీ లాభం ఒండును లేదు. లాభం ఒండు అంటే ఒక్కటి కూడా లేదు. మహాపురుషులను దేవుని అవతారం అంటే అనడము అంత నష్టం తప్ప లాభం ఒక్కటి కూడా లేదు అంటున్నాను. లాభం ఒండును లేదు, ఒక్కటి కూడా లేదు. ఇట్లు భగవత్పదమును మానవులకై ప్రయోగించినప్పుడు మహాపురుషుడును అర్థం ఓసంగునని ఎంచుట యుక్తము. అంటే మహాపురుషుడు అని చెప్పాలి. భగవత్ అంటే మహాపురుషుడు, గొప్పవాడు, మహాత్ముడు అంతే అర్థం తీసుకోవాలి. కానీ సృష్టికర్త, పరబ్రహ్మ, పరమాత్మ ఇలా తీసుకోకూడదు. రామకృష్ణాదులను మహాపురుషులుగా ఎంచి వారి జీవితమును ఆదర్శంగా ఉంచుకొని వారి వలె ఇతరులను గొప్ప పనులు అనర్చి గొప్పవారొకట మిక్కిలి మంచిది. ఈ పని చేయండి. రాముడు, కృష్ణుడు ఏం చెప్పినారు, వారి ఆదర్శం ఏంటి, వారి జీవితం ఏంటి, వారి వ్యవహారం ఏంటి, వారి గుణాలు ఏంటి, అవి తీసుకోవాలి. కానీ ఈ అవతారం అని చెప్పేసి అనుకొని ఆ రకంగా పోవద్దు అంటున్నారు. వారిని దేవుని అవతారములుగా ఎంచి తమకు అనుపయుక్తములుగా చేయుట శ్రేయస్కరం కదా. అంటే పనికి రాకుండా చేసుకోవడం. రాముడు దేవుడు, కృష్ణుడు అని చెప్పి పని ఎందుకంటే వాడు భగవంతుడు దేవుడు అవతరిస్తాడు కదా, మనం వాళ్ళు చేయలేం కదా, మనకు సాధ్యం కాదు కదా, మనం చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అది భగవంతుడి పని, మన పని కాదు. కానీ అలా కాదు. రాముడు మానవుడే, కృష్ణుడు మానవుడే, మానవుడు కూడా గొప్పవారు అయినారు, ఆదర్శవంతులు అయినారు. కృష్ణుడు యోగేశ్వరుడు, యోగీశ్వరుడు కూడా, యోగేశ్వరుడు రెండు. అటు మానవుడు యోగీశ్వరుడు కావచ్చు, కృష్ణుడిలాగా ఉండొచ్చు, ఏడవలసిన అవసరం లేదు, ఎప్పుడు నవ్వుకుంటూ ఉండొచ్చు, సంతోషంగా ఉండొచ్చు, ధైర్యంగా ఉండొచ్చు, విశ్వాసంతో ఉండవచ్చు కృష్ణుడిలాగా. బుద్ధిమంతుడుగా కృష్ణుడు బుద్ధిమంతుడు, బలవంతుడు కూడా, అన్ని రకాలుగా, యుక్తిపరుడు, అన్ని రకాలుగా అలా ఉండాలి. ఇట్లా అవతారవాదము వేదాది శాస్త్రములకును తత్వశాస్త్రములకును విరుద్ధము. వేదాది శాస్త్రములకు విరుద్ధమే. ఇంకో రకం చెప్పండి, తత్వశాస్త్రం ఏ తత్వంలో ఎక్కడ కూడా ఏ దర్శనంలో కానీ ఉపనిషత్తులో కానీ అవతారం మాట లేదు. ఎక్కడ కూడా ఎక్కడ వచ్చిందా? 11 ఉపనిషత్తులు అధ్యయనం చేసిన వారు ఉన్నారు కదా, విన్నవారు. ఎక్కడ అవతార పదం వచ్చిందా? ఎక్కడైనా ఏ ఉపనిషత్తులోనైనా, ఏ దర్శనంలోనైనా. అసలు అవతారం అనే పదం యొక్క అర్థం ఏంటి? అవతరతు అంటే దిగండి అని అర్థం. దిగండి, ఉతురో దిగు ఉతురో, దిగడమే కదా అవతారం అంటే. గోపదేవ్ గారు ఏమంటున్నారంటే, కావుననే మా గురువర్యులు పండిత శ్రీ ముక్తి రామోపాధ్యాయులు భగవద్గీతలోని అవతారవాదమునకు సంబంధించిన శ్లోకములన్నీ సాంప్రదాయకుల కల్పితములుగా ఎంచి తొలగించి ఉన్నారు. అంటే అవతారవాదం సంబంధించిన ఏ శ్లోకాలు ఉన్నాయో, వేద విరుద్ధమైన శ్లోకాలు, తత్వశాస్త్రం విరుద్ధమైన శ్లోకాలు, ఏ మాటలు ఉన్నాయో వాటిని అన్ని తొలగించేసి సిద్ధం చేయడం జరిగింది. ఇట్లే కృష్ణుని దేవునిగా భ్రమింపజేయు విశ్వరూప దర్శనాదులకు సంబంధించిన ప్రకరణములను కూడా తొలగించి ఉన్నారు. విశ్వరూప సందర్శన యోగం ఉంది కదా, అధ్యాయం ఉందా భగవద్గీతలో? విశ్వరూప సందర్శన 11వ అధ్యాయం గురించి విశ్వరూప దర్శనాలకు సంబంధించిన ప్రకరణములను కూడా తొలగించి ఉన్నారు శ్రీ ముక్తి రామోపాధ్యాయులు గారు, అంటే ఈ పుస్తకం రచించినటువంటి వారు. నా ఈ అవతారవాద వివేచనంతో చదువరులకు ఆస్తికమననేమో అవతారవాదమున గల దోషములేవో కొంతవరకు బోధ పడగలవని ఎంచెదా అని గోపదేవ్ గారు అంటున్నారు. ఈ అవతారవాదం గురించి గోపదేవ్ గారి యొక్క ఈ మాటలు ఇవన్నీ కూడా. అంటే ఆస్తిక్యం ఏంటి, ఆస్తికత ఏంటి, నాస్తికత ఏమిటి, అవతారవాదం ఏమిటో, అందులో ఉన్న దోషాలు ఏమిటో కొంతవరకు మీరు అర్థం చేసుకుంటారని నేను అనుకుంటున్నాను, అనుకుంటున్నాను. గోపదేవ్ గారి మాటలు ఇవి. ఈ భగవద్గీతను 4వ పర్యాయం ముద్రించి ఆంధ్ర పాఠకులకు అందజేయుటకు ఎంతయో సంతోషించుచున్నాను. ఇది 4వ సారట. గోపదేవ్ గారు 4 సార్లు ముద్రణైంది, 4వ పర్యాయం. ఈ 4వ సంస్కరణమున తాత్పర్యము
ఆవశ్యక స్థలములలో వివేచనము అధికముగా చేర్చబడినవి. ఇందులో ఈ 4వ సంస్కరణ, ఇందులో నా దగ్గర ఉన్న పుస్తకం 4వది. మీ దగ్గర ఉన్నది ఏంటి? 5వదా 6వదా? మిగతా వారు మళ్ళీ తర్వాత కూడా ముద్రణ అయినట్టుంది కదా. గురూజీ నాది కూడా 4వది. చూడండి, ఇందులో తాత్పర్యము అవసరమైన చోట వివేచనం కూడా అధికంగా చేర్చబడినవి. తాత్పర్య వివరణలతో పాటు అవతారవాదను గూర్చి ఇందు కొంత వివేచించి ఉన్నాడా. చదువరులు పుస్తకమును ఆమూలాగ్రము చదివి గుణదోషములను వెలువరింపగలరుగాక. గోపదేవ. ఇది గోపదేవ వారి యొక్క విజ్ఞప్తి, మనవి, వారి యొక్క విన్నపం. ఇది విన్నపం అర్థమైంది ఏమైనా? ఏం అర్థం చేసుకున్నారు? ఒక పదమైతే పట్టుకోండి. భగవాన్ అనే పదం, కనీసం దేవుడైన పదం. దేవో దానవద్వా దీపనాద్వా ద్యూస్థాని భవతిత్వ. నిరుక్తంలో వస్తుంది. దేవో దానాద్వా దీపనాద్వా ద్యూస్థాని భవతిత్వ. తర్వాత రేపు ముక్తి రామోపాధ్యాయులు గారు, వారు కూడా ప్రస్తావన పేరుతో రాయడం జరిగింది. ఒక 4-5 పుటలు చదివి మనం భగవద్గీత, శుద్ధమైన భగవద్గీత శ్లోకాలకు వెళ్దాం. రేపు 2 రోజుల్లో ఇది ముగించేసుకుందాం. ముక్తి రామోపాధ్యాయుల వారు కూడా ప్రస్తావన రాయడం జరిగింది. ఎందుకు రాయాల్సి వచ్చింది, ఎందుకు శుద్ధం చేయాల్సి వచ్చిందో వారు ఇక్కడ సమాధానం ఇచ్చినారు. ఒక 2 రోజులు ఇది పూర్తి చేసుకుందాం. ఇక్కడ ఆపేద్దాం. ఏమైనా సందేహాలు ఉంటే అడగండి. సందేహాలు? ఏమనిపిస్తుంది? గీతను విమర్శిస్తున్నారా, లేదా గీత యొక్క మహిమను కాపాడడానికి ప్రయత్నం చేస్తున్నారా? కాపాడటానికి ప్రయత్నం చేస్తున్నారు. కొందరు కనిపించవచ్చు, ఏంటి గీతను విమర్శిస్తున్నారు, ఇంత మంచి గీతను అని చెప్పేసి. అదంతా ఏమి గీతను విమర్శ కాదు కదండి, సత్యాసత్యాలు తెలుసుకోవడం కదా. ఇప్పుడు మన నాన్నని దొంగ అంటే ఎలా ఉంటుంది? మీ నాన్న దొంగ అంటే ఊరుకుంటామా? ఊరుకోం కదా. మరి మీ కృష్ణుడు దొంగ అంటే ఊరుకుంటున్నాం కదా, ఊరుకుంటున్నాం కదా. మీ కృష్ణుడు దొంగ, వెన్న దొంగ అంటే ఎంత సంతోషం మనకు. వెన్న దొంగనట మా కృష్ణుడు, సంతోషం కదా. గురూజీ, శ్రీకృష్ణుడు యోగేశ్వరుడు యోగీశ్వరుడు అని కూడా అన్నారు కదా. అంటే యోగేశ్వరుడికి యోగీశ్వరుడికి తేడా ఏంటి గురించి? యోగ ఈశ్వరుడు, యోగేశ్వరుడు. యోగులలో ఈశ్వరుడు. యోగులు ఉంటారు కదా, అందులో ఈశ్వరుడు గొప్పవాడు. యోగులలో గొప్పవాడు యోగి ఈశ్వరుడు. యోగంలో ఈశ్వరుడు యోగేశ్వరుడు. యోగం అధికారం అంటే, ఈశ్వరుడు అంటే అధికారం గలవాడు, పట్టుగలవాడు యోగేశ్వరుడు. యోగ ఈశ్వరుడు యోగేశ్వరుడు. ఒకటి సవర్ణ దీర్ఘ సంధి, ఒకటేమో ఏం సంధి? గుణ సంధి. యోగ ఈ యోగే ఆ ఈ ఏ యోగేశ్వరుడు. యోగి ఈశ్వరుడు ఈ ఈ ఈ సవర్ణ దీర్ఘ సంధి యోగీశ్వరుడు. యోగి ఈశ్వరుడు, యోగ ఈశ్వరుడు. ఇంతే భేదం. ఇంకా నేను అనుకుంటే సంస్కృత భాష తెలియక ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయేమోనండి. అంతే, ఒక్కొక్క పదానికి అంతే. కొంచెం పరిచయం ఉండాలమ్మా. ఒక చిన్న పుస్తకం ఉంటుంది, ధాతు పాఠం అని, పాణిని మహర్షిది. ఆ దగ్గర చూసుకుంటే చాలా సందేహాలు పోతాయి. అదొకటి. ఒకటి ధాతు పాఠము తెలుగులో వచ్చింది. కృష్ణారెడ్డి గారు వారు చేయించింది. ధాతు పాఠము హిందీ అయితే ఇంకా బాగుంటుంది. హిందీలో లిపి, హిందీలో దేవనాగరి లిపిలో అదొకటి. ఉనాది కోశం ఒకటి. అంటే మనకు పదాలకు సరిగ్గా అర్థం తెలియాలంటే ఉన్నట్టు స్పష్టంగా ఉనాది కోశం. గోపదేశ శాస్త్రి గారు రాసినటువంటి నిరుక్తం, అది పెద్ద పుస్తకం అనుకోండి. అందులో కూడా ఇటువంటి పదాలకు అర్థం తెలుస్తుంది. అసలు మానవుడు అంటే ఏంటి, దేవుడు అంటే ఏంటి, ఎన్నో విషయాలు తెలుస్తాయి. డెఫినేషన్స్ ఉంటాయి. ముందుగా, అన్నిటికంటే ముందుగా అందరూ
ఆర్యోద్దేశ రత్నాలు దగ్గర ఉంచుకోండి, అధ్యయనం చేయండి, చూస్తుండండి. 100 పదాలకు అర్థం ఉంటుంది, డెఫినేషన్స్ నిర్వచనాలు ఉంటాయి, 100 పదాలు. ముందు ఈశ్వరుడు, చివరికి నమస్తే. ఈశ్వరుడు అంటే ఏంటి మొత్తం వర్ణన ఉంటుంది, డెఫినేషన్ ఉంటుంది. తర్వాత ధర్మం అంటే, అధర్మం అంటే, ఇలా దేన్ని ధర్మం అనాలి, దేన్ని అధర్మం అనాలి, విద్య అంటే, అవిద్య అంటే, స్వర్గము నరకం, ఇటువంటి అన్నీ వస్తాయి, డెఫినేషన్స్, నిర్వచనాలు. చిన్న పుస్తకం, ఆర్యోద్దేశ రత్నం వల్ల 100 పదాలు అంతే. ముందు అది చదవండి. లేదంటే సత్యార్థ ప్రకాశంలో చివరిలో సమంతవ్యం అమంతవ్యం చివరిలో ఉంటుంది, చివరి పేజీలో చూడండి. దానిలో కూడా కొన్ని పదాలు ఉన్నాయి, అర్థాలు ఉన్నాయి. సత్యార్థ ప్రకాశం ఉందమ్మా రమాదేవి గారు? ఉంది ఉంది ఇదండి. చివరిలో చివరి పేజీ చూడండి, చూస్తా చివరి చూస్తా. పేజీ. ఇంకా సందేహాలు చేద్దామా? చెప్పండి అమ్మా. అవతరించడం అంటే పుట్టడమేమో అనుకున్నాను గురుగారు. అర్థాలు వేరుంటాయి, ప్రయత్నం చేయాలి అమ్మా. కొంచెం అవతరించడం అంటే సంస్కృతం అమ్మా చెప్పండి. అవతరించడము అంటే పుట్టడమేమో అనుకున్నాను. దిగడం, పైన ఉన్నవాడు కింద దిగితే దాన్ని అవతరణం అంటారు. అవతరణం అంటే కింద దిగడం, అవతరణము. ఇందులో ఉతురు అంటారు కదా, ఉతురు దిగండి, బస్సు దిగండి, ఉతురు కిందికి దిగడం. ఎక్కడ కూడా ఈ శబ్దం లేదు, అవతారం శబ్దం లేదు. ఏ ఉపనిషత్తుల్లో లేదు, దర్శనంలో లేదు, గీతలో లేదు, మహాభారతంలో లేదు, రామాయణంలో లేదు. కానీ అదంతే, అదంతే, ఇది ఇంతే. ఎందుకు చెప్పండి? స్వార్థి దోషం నా పశ్యతి. స్వార్థపరుడు దోషం చూడడు, తన దోషాలు పట్టుకోడు, వాళ్ళకి దోషం అనిపించదు. స్వార్థపరులకు అంతా శుద్ధమే. జైని కృష్ణవేణి అమ్మగారు ఎక్కడ? కృష్ణవేణమ్మ ఎక్కడి నుంచి? నమస్కారం అండి, మిర్యాలగూడ. మిర్యాలగూడ కృష్ణవేణి గారు. ఇప్పుడే గుంటూరు పెద్ద పద్మ గారి స్టేటస్ చూశాను, ఆన్ చేసా ఇప్పుడే. వినండి, ఇప్పుడు తర్వాత గీత, శుద్ధమైన గీత మొదలవుతుంది. శ్లోకాలు రేపు ఎల్లుండి తర్వాత. అంటే ఏంటి అసలు ఈ కృష్ణ అంటే ఏంటి, కృష్ణ అవతారం అంటే ఏంటి, అసలు ఈ సమస్య ఏంటి, దాని గురించి చెప్పడం జరిగింది. ఓకే, ఇది శుద్ధమైన గీత. ఆ గీత శ్లోకంలో రహస్యం ఏమిటో చెప్పుకుంటాం మనం. గీత, భగవద్గీత రహస్యాలు, ఈ తరగతి పేరు. శుభం, రండి. ఇంకెవరుంటే రమ్మని చెప్పండి, వినండి, వింటుండాలి. అమ్మా గీత పట్టుకో రాత మార్చుకో అని అంటారండి. అవును, గీతను పట్టుకుంటే మన గీత బ్రహ్మరాత, మన రాత మారుతుంది కదా, నిజమే. ఎవరి గీత పట్టుకోవాలి? భగవంతుని గీత పట్టుకోవాలి. ఆ పేరు చెప్పండి. ఈ గీత పేరేంటి? ఈ గీత పేరేంటి? భగవద్గీత కదా. అంటే భగవంతుని మాటను పట్టుకోండి, భగవంతుని మాట పట్టుకోండి. పేరే భగవద్గీత కదా, భగవంతుని మాట పట్టుకోండి. ఏ భగవంతుడు? సృష్టికర్త, పరమాత్మ. మనకు గీత శ్లోకాల్లో వస్తాయి ఈ మాటలు, తర్వాత విందాం. భగవద్గీత అంటే భగవంతుని యొక్క మాట. గీత పట్టుకో రాత మార్చుకో అని మా గురుగారు చెప్పారు. చాలా ఉన్నాయి మా పుస్తకం. గీతా పఢో ఆగే బఢో, ఇందులో ఒక పుస్తకం ఉంది, గీతా పఢో ఆగే బఢో. ఇటువంటి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి గీత గురించి, లెక్కలేని పుస్తకాలు ఉన్నాయి. జీవితంలో ప్రతి సందర్భంలో గీతను వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. ప్రతి సందర్భంలో మనం నిరాశ వచ్చినప్పుడు, భయం వేసినప్పుడు, ఎన్నో సందర్భాల్లో గీతను వాడుకోవచ్చు, ఉపయోగించుకోవచ్చు. యోగాభ్యాసంలో, ధ్యానంలో, మన భోజనంలో, వ్యవహారంలో, యుద్ధంలో, ధర్మం అంటే ఏమిటి, ఈ ఆత్మ అంటే ఏమిటి, ఎన్నో విషయాలు ఉన్నాయి కదా. అందుకే గీతా పఢో ఆగే బఢో. చాలా పుస్తకాలు ఉంటాయి ప్రపంచంలో, గీత గురించి ఎన్నో పుస్తకాలు ఉన్నాయి ప్రపంచ భాషలలో, ఎన్నో భాషలలో. అందుకే గీత గొప్పది. కానీ ఆ గీత వేదానికి అనుకూలంగా ఉన్నంత వరకు తీసుకోవాలి. వేద విరుద్ధం అయితే మనం పనికిరాదు. అది
వేదానికి అనుకూలంగా ఉన్నటువంటి శ్లోకాలే మనం చెప్పుకుంటాం. వేదానికి విరుద్ధంగా ఉన్నటువంటి శ్లోకాలు వడగట్టడం జరిగింది ఈ పుస్తకంలో. గోపదేవ శాస్త్రి గారు అనువాదం చేసినటువంటి గీత పుస్తకం అమ్మ ఇది. కూచిపూడి ఆర్య సమాజంలో లభిస్తుంది, తెప్పించుకోండి. మన తెలుగులో ఉన్న పుస్తకం ఏకైక పుస్తకం ఇది ఒక్కటే శుద్ధంగా. కూచిపూడి ఆర్య సమాజం తెనాలి దగ్గర. పద్మతమ్మ గారు వారి దగ్గర ఫోన్ నంబర్ ఉంటే తీసుకోండి, తెప్పించుకోండి. మిరియాలు కూడా ఉన్న వారందరూ, పుస్తకాలు లేని వారందరూ తెప్పించుకునే ప్రయత్నం చేయండి, మిగతా వారందరూ కూడా. ఇంకా ప్రశ్నలు, సందేహాలు ముగించేద్దామా? ఇంకేమైనా సందేహాలు ఉన్నాయా పద్మావతమ్మ గారు? నా దగ్గర ఉంది గురూజీ గీత. లేని వారికి అడ్రస్ చెప్పండి. దర్శనకాల్లో ఫోన్ నంబర్ పెట్టినాను, లక్ష్మమ్మ గారిది. అట్లాగే పంపించండి, ఫోన్ చేస్తే పంపిస్తారు. సరే, శుభం. ముగించేద్దామా? ముందుగా పరపిత పరమాత్మకు, ఋషులకు, మహర్షులకు అందరు కూడా వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ మీ అందరికీ పరమపిత పరమాత్మ శుభాశిస్సులు. ఓం శం. శుభం. సర్వేభ్యో నమో నమః.